మీ ఇంట్లోనే హై కరెంట్ బిల్ వచ్చింది, ఈరోజు మీకు ఇమ్మీడియట్గా గుర్తొచ్చేదన్న పేరుందా? అసలు అట్లా మేము ఎలక్ట్రిసిటీ బిల్ రిడక్షన్ సర్వీసెస్లా ఫస్ట్ పేరు భారత్ స్మార్ట్ సర్వీసెస్ ఉండబోతుంది. ఫ్రిడ్జ్కి పెట్టినా, దాని తర్వాత ఏసీకి పెట్టినా, కూలర్కి పెట్టినా, గ్రైండర్కి పెట్టినా ఏది ఎంత కన్జ్యూమ్ చేస్తుందో మీకు క్లియర్గా వస్తుంది. అసలు కరెంట్ బిల్ ఎందుకు ఎక్కువ వస్తుంది అనేది అందరికీ క్వశ్చన్ మార్క్. ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్కి వాళ్ళకి మంత్లీ మేము నాట్ లెస్ దెన్ 10 to 12 lakh మంత్లీ బిల్ వాళ్ళకి రెడ్యూస్ చేయగలుగుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్లీ మార్నింగ్ మనం లేసే వరకు వాటర్ హాట్ ఉండాలి, మీరు వెళ్ళాలి ఇమీడియట్గా. నైట్ షెడ్యూల్ చేస్తే నైట్ ఆటోమేటిక్ ఆన్ అవుతుంది, లేసే వరకు హాట్ వాటర్ ఉంటాయి. రైస్ కుక్కర్, ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం మనం, ఓకేనా, వర్కింగ్ కపుల్ ఉన్నారు, ఇంట్లో ఎవరు లేరు, పొద్దున్నే వాటర్ వేసి వచ్చినాము, నానిపోయింది రైస్ మంచిగా, ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు నేను ఆటోమేటిక్గా స్విచ్ ఆన్ చేస్తాను, ఒకటి వరకు రైస్ రెడీ. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు పాడ్కాస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఎవరు లేరు అనుకోండి, ఓకేనా, మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు, అరే ఇప్పుడు ఏమైనా కన్జ్యూమ్ అవుతుందా లేదా, వైరింగ్లో ప్రాబ్లం ఉందా, ఎర్తింగ్లో ప్రాబ్లం ఉందా, ఒక ఎక్విప్మెంట్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుందా, ప్రతి దగ్గర ఒక క్లారిటీ వచ్చేస్తుంది. చాలా మందికి తెలియదు ఏంటంటే అసలు ఎక్కడ వేస్టేజ్ జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు, అసలు ఎక్కడ జరుగుతుంది. ఇప్పుడు మీరు ఒక ఛార్జింగ్ పెట్టారనుకోండి, ఛార్జింగ్ అయిందా లేదా అని ఎన్నిసార్లు చూస్తారు? చాలాసార్లు చూస్తాం. ఇదంతా అయిపోయింది కదా, ఇప్పుడు నేను దాన్ని పెట్టేసిన అనుకోండి, అరే అయిపోయినాక కట్ ఆఫ్ అవుతుంది, నేను చూడాల్సిన అవసరం లేదు, ఆ టైంని వేరే దానికి యూజ్ చేసుకోండి. ఎనీబడి, లోకల్ పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా ఎవరైనా సరే, మీరు అక్కడ మీ చుట్టుపక్కల కొంతమందికి హెల్ప్ చేసే స్పిరిట్ ఉందనుకోండి, మీరు మాతో అసోసియేట్ కాండి, దీంతో మీకు ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ క్రియేట్ చేయగలుగుతాం, ఒక పార్ట్ టైం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ మినిమల్ ఎఫర్ట్ తోటి మీరు ఆడుతూ పాడుతూ చేయొచ్చు. సో ఫ్యూచర్లో ఇవన్నీ రాబోతున్నాయి. 100% ఎలక్ట్రిసిటీ, వాటర్ అండ్ గ్యాస్ ఎనీ రిడక్షన్ కావాలన్నా కానీ ఫస్ట్ మాదే గుర్తు రావాలి. ఈ స్మార్ట్నెస్ని అప్లై చేయాలండి, అంతే సింపుల్. నా లైఫ్లో నేను లెర్న్ చేసింది అంతే. అండ్ నేను రీసెంట్గా మాది 1-to-1 ఇంటరాక్షన్ అయింది అందరు ఎంప్లాయీస్ తోటి. దాంట్లో ఎక్కువ మంది చెప్పింది ఏం తెలుసా, యాజ్ ఏ కంపెనీ మనం ఒక పర్పస్ తోటి వర్క్ చేస్తున్నాం, వీ వాంట్ టు బీ ఇన్ దట్ జర్నీ అన్నారు. అసలు ఎంత మంచి అనిపించింది అంటే నాకు, ఐ వాజ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ గెటింగ్ ఎమోషనల్. We at Bharat Smart Services have a clear purpose to help every consumer to avoid their wasteful consumption and reduce their electricity, water and gas bills and contribute significantly to environment and for our future generations. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో చాలామంది ఇళ్లల్లో కరెంట్ బిల్ రాగానే, సో మన నాన్న కానీ మన అమ్మ కానీ, ఏంది కరెంట్ బిల్ ఎందుకు ఇంత వచ్చింది అంటే, అసలు తక్కువ రావాలి కదా, ఎందుకు అసలు మనం వాడలేం కదా అని చెప్పేసి అందరికీ ఒక క్వశ్చన్ ఉంటుంది. సో ఆ క్వశ్చన్ ఎందుకు వస్తుంది, అసలు మీ ఇంట్లో కరెంట్ ఎక్కువ వాడినా ఎక్కువ ఎందుకు కరెంట్ బిల్ వస్తుందనే వాటి గురించి మనతో మాట్లాడడానికి భారత్ స్మార్ట్ సర్వీసెస్ కోఫౌండర్, CEO సికిందర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నాను. సో అంటే నేను చెప్పాను ఇంతకుముందు ఇంట్రడక్షన్లో, సో అంటే కరెంట్ బిల్ ఎందుకు ఎక్కువ వస్తుంది అనేది, సో అందరికీ క్వశ్చన్ మార్క్ ఇది. సో నేను ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు, సో మన ఎంప్లాయీస్ అక్కడికి రావడం జరిగింది. సో అక్కడ నాతో వాళ్ళు మాట్లాడినప్పుడు ఈ స్మార్ట్ ప్లగ్ గురించి మాట్లాడడం జరిగింది. సో స్టార్టింగ్ నాకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, ఏంటిది ఏదో ఉన్నట్టుందిలే, లైట్ మన టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి వీళ్ళతో మాట్లాడి అని చెప్పేసి నేను అనుకున్నాను. సో అంటే ఎక్కువ రిక్వెస్ట్ చేయడం, నేను వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నాకు అర్థమైంది అసలు వండర్. అసలు అంటే చాలామందికి ఇప్పుడు మా ఇంట్లో కూడా మేము వాడుతూ ఉంటాం, సో కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది, మా నాన్నగారు కూడా అంటూ ఉంటారు, అసలు మనం తక్కువ వాడినాం కదా ఎందుకు ఎక్కువ వచ్చింది అని. అసలు కరెంట్ బిల్ ఎందుకు ఎక్కువ వస్తుంది అనేది అందరికీ క్వశ్చన్ మార్క్. ఫస్ట్ దాని గురించి చెప్పండి, అసలు ఎందుకు ఎక్కువ వస్తుంది కరెంట్ బిల్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనకి కరెంట్ బిల్ ఎందుకు ఎక్కువ వస్తుంది, ఎక్కడ ఎక్కువ వస్తుంది అంటే మనకు దీనివల్ల వస్తుందనే ఒక అవగాహన రావాలి. ఇప్పుడు మనకు మంత్లీ ఎలక్ట్రిసిటీ బిల్ ఏదైతే వస్తుందో అది టోటల్ బిల్ వస్తుంది, టోటల్ యూనిట్స్ వస్తాయి, మీకు బ్రేక్ డౌన్ ఉండదు అన్నట్టు. సో అదే బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్. ఓకేనా? సో మీకు ఎప్పుడైతే
ఏ అప్లయన్స్ ఎంత కన్జ్యూమ్ అవుతుందో అనే ఇన్సైట్ వస్తుందో అక్కడ నుంచి మీకు క్లారిటీ వస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే భారత్ స్మార్ట్ సర్వీసెస్ హెల్ప్ చేయగలుగుతుంది అని. ఓకే. ఇప్పుడు మీ మా ఆడిట్ సర్వీసెస్ తీసుకున్నారనుకోండి, వీ కెన్ హెల్ప్ యూ అవుట్ టు నో అప్లయన్స్ వైజ్ ఎంత కన్జ్యూమ్ చేస్తుంది, ఎక్విప్మెంట్ వైజ్ ఎంత కన్జ్యూమ్ చేస్తుంది అనే ఒక ఇన్సైట్ని మేము క్లియర్గా ఇవ్వగలుగుతాం. సో మనకి ఏమైతుంది, ఎలక్ట్రిసిటీ బిల్ రాగానే టోటల్ బిల్ వచ్చింది కదా, ఎక్కువ వస్తుందని ఒక అజంప్షన్ ఉంది. అది కరెక్ట్ ఉండొచ్చు, రాంగ్ ఉండొచ్చు. అవును. ఓకే. మనం రాంగ్ ఉంది అనుకుంటాం, ఎందుకంటే మనకు డౌట్ ఉంటుంది చాలా. అవును. అంటే అసలు మనం వాళ్ళేం కదా, ఒక్కోసారి కొంతమంది ఊరు వెళ్ళిపోతారు. అవును. సో అయినా కరెంట్ బిల్ వస్తుంది, ఎందుకు వచ్చిందని వాళ్ళకు అరే అంటే కరెంట్ బిల్ లోడ్ ఎక్కువ వేసిండు అనే ఒక అదే ఉంటుంది తప్ప అసలు ఎందుకు వచ్చిందో ఎవరికి తెలియదు. అసలు ఎందుకు వస్తుంది అంటే ప్రైమరీగా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యూసేజ్ ఏందనేది మన క్లారిటీ రావాలి. ఓకేనా. సో మీరు మంత్లీ కన్సంప్షన్ని మీరు మంత్ మొత్తంని క్వాంటిఫై చేయాలనుకోండి కష్టం. సో మంత్ని డైలీకి తీసుకురావాలి. ఓకే. మీ డైలీ యూనిట్స్ ఎంత, ఓకేనా. డైలీ నుంచి మళ్ళీ కావాలనుకుంటే అవర్లీ యూనిట్ తీసుకురావాలి. మార్నింగ్ అవర్స్లో ఎట్లా ఉంది, ఈవినింగ్ అవర్స్లో ఎట్లా ఉంది, మీకు ఒక చిన్న మానిటరింగ్ మెకానిజం యూజ్ చేయగలిగితే మీకు ఇన్సైట్స్ వస్తాయి అన్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ బ్రేక్ ఇట్ డౌన్. మీరు సింప్లిఫై చేయగలగాలి. ఓవరాల్గా మీకు మీ ఇంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని అప్లయన్సెస్ ఉన్నాయి, ఓకేనా. ఎన్ని అప్లయన్సెస్ టోటల్గా అన్ని కన్జ్యూమ్ చేస్తే ఎంత రావాలి, ఓకే, అసలు ఎంత వస్తుంది, అసలు మనం చెక్కే చేయం. అవును. అందరికీ డౌట్ ఉంటుంది. బట్ ఆ డౌట్ని క్లారిఫై చేయడానికి కొంతమంది ఎఫర్ట్ పెడతారు, బట్ ఆ ఉన్న ఎగ్జిస్టింగ్ సిస్టమ్లో ఏదైతే ఉందో దీనికి రైట్ సొల్యూషన్ లేదు. అదే మాకు క్లియర్గా ఐడెంటిఫై అయింది. అండ్ ఈ రోజు వరకు కూడా మేము ఎక్కడైతే ఈ డౌట్ని క్లారిఫై చేయడానికి వెళ్ళినామో డిలైట్ఫుల్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు. కన్జ్యూమర్ అసలు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యిందంటే అసలు ఆ హ్యాపీనెస్ తోటి ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే అరే వీ హ్యావ్ డన్ సంథింగ్, అంటే ఒక మంచి పని చేసినామనే ఒక రియల్ హ్యాపీనెస్ మా టీంకి మాకు ఎవ్రీడే అనిపిస్తుంటుంది అన్నట్టు. ఓకే. ఎందుకంటే వాళ్ళకి అప్పటివరకు క్లూలెస్ అన్నట్టు అసలు దేనివల్ల వస్తుంది, ఎందుకు వస్తుంది అనే ఒక అంబిగ్విటీ స్టేటస్ నుంచి ఒక క్లియర్ క్లారిటీ, దాని తర్వాత మేము ఇచ్చే ఈజీ టిప్స్ తోటి వాళ్ళు ఫర్దర్గా ఆ వేస్టేజ్ని ఆ ఎక్సెస్ కన్జంప్షన్ని తగ్గించుకుంటూ వాళ్ళు బిల్ని సిగ్నిఫికెంట్లీ రెడ్యూస్ చేయగలుగుతున్నారు అన్నట్టు. ఓకే. సో అంటే మీరు నాతో మాట్లాడినప్పుడు నేను కూడా అంటే ఇట్లా ఉంటుందని చెప్పేసి నేను కూడా షాక్ అయ్యా. సో అంటే మన వ్యూవర్స్కి కూడా అందరికి తెలియాలి కాబట్టి అసలు అంటే మీరు బిజిలీ ఆడిటింగ్ చేస్తున్నారు. సో అది ఎట్లా చేస్తారు? వ్యూవర్స్ అన్నారు కాబట్టి ఐఎమ్ సారీ టు ఇంటరప్ట్. ఓకే. వ్యూవర్స్ అన్నారు కాబట్టి నేను ఒక ఆస్పెక్ట్ అయితే చెప్తున్నా. ఓకే. ఈ మన పాడ్కాస్ట్లో ఓకే 100% ఎవ్రీ వ్యూవర్కి బెనిఫిట్ అయ్యే ఆస్పెక్ట్లో మన డిస్కషన్ ఉంటుంది. ఓకే. అండ్ నేను చెప్తున్నా కదా యాజ్ ఏ కో ఫౌండర్ అండ్ CEO ఆఫ్ భారత్ స్మార్ట్ సర్వీసెస్, మీరు మా సర్వీసెస్ ఏదన్నా ఆర్ గైడెన్స్ యూజ్ చేసి స్టిల్ రిజల్ట్ రాలే అని చెప్పండి, ప్రూవ్ చేయండి. ఓకే. వీఆర్ రెడీ టు గివ్ బ్యాక్ యువర్ వాట్ ఎవర్ సర్వీసెస్ కాస్ట్ వీ హ్యావ్ టేకెన్. అంత అష్యూర్ చేస్తున్నాం అన్నట్టు. అంటే 100% రిజల్ట్ని మనం ఎన్ష్యూర్ చేయగలుగుతాం. అండ్ ఈ హోల్ ప్రాసెస్లో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఫ్రీగా చేసుకోవడానికి కూడా. ఎండ్ ఆఫ్ ద డే దిస్ పాడ్కాస్ట్ ఈజ్ మెంట్ టు హెల్ప్ వ్యూవర్స్ ఈజియెస్ట్ వేలా, సింప్లెస్ట్ వేలా, విత్ ఎ మినిమల్ ఎఫర్ట్ ఎట్లా వేస్టేజ్ని ఆప్టిమైజ్ చేసి బిల్ రిడక్షన్ ఎట్లా చేసుకోవాలనే డైరెక్షన్లో విల్ డెఫినెట్లీ గివ్ వెరీ వెరీ ఈజీ టిప్స్. ఓకే. అంటే టిప్స్ అంటే నేను నిజం చెప్తున్నా, నేను మా ఫస్ట్ అంటే సార్ వాళ్ళతో మాట్లాడినాక సో మా ఇంట్లో ఆడిట్ చేసిరు వీళ్ళు. చేసిన తర్వాత మేము షాక్ అయినాం, ఆహా ఇంత వేస్టేజ్ అవుతుందా అంటే కరెంట్ అనేది అర్థం చేసుకున్నాం. దాని తర్వాత సార్ ఒక పాడ్కాస్ట్ చేద్దామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సో మాకు అట్లాంటి ఇంట్రెస్ట్ లేదని చెప్పి చెప్పడం జరిగింది సార్ వాళ్ళు. సో అంటే నేను బెనిఫిట్ పొందిన, సో మీరు కూడా బెనిఫిట్ పొందాలి అంటే అసలు కరెంట్ ఎట్లా ఎక్కువ కరెంట్ బిల్ ఎందుకు వస్తుంది, ఏడ వేస్టేజ్ అవుతుందో మీకు కూడా తెలియాలని చెప్పేసి నేను సార్తో పాడ్కాస్ట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు. సో అంటే బిజిలీ ఆడిటింగ్ అనేది మా ఇంట్లో చేశారు మీరు. అసలు బిజిలీ ఆడిటింగ్ అంటే ఏంది? ఇప్పటివరకు మనకు టోటల్ బిల్ ఏదైతే వస్తుందో అంటున్నామో దాంట్లో బ్రేక్ డౌన్ లేదు. సో మేము ఆడిట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మా డివైజెస్ యూజ్ చేస్తాం, బిజిలీ ఆడిటర్ అయినా స్మార్ట్ ప్లగ్ అయినా, ఈ స్మార్ట్ డివైజెస్ యూజ్ చేసి మీ ఇంట్లో ఉన్న హోల్ అప్లయన్సెస్ వైజ్, ఎక్విప్మెంట్ వైజ్ ఏ ఎక్విప్మెంట్ ఏ అప్లయన్స్ ఎంత కన్జ్యూమ్ చేస్తుందనే ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ ఇస్తామన్నట్టు. ఆ ప్రాసెస్లోనే మనకు తెలిసిపోతుంది ప్రాబ్లం మీటర్లో ఉందా, మీటర్లో ప్రాబబ్లీ అసలు ఉండదు తెలుసా. మనకి ఎప్పుడు మీటర్ వీళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టిన మీటర్లో ప్రాబ్లం ఉందనే ఒక రాంగ్ అజంప్షన్ ఉంటుంది. 99% కేసెస్లో మీటర్లో ఫాల్ట్ ఉండదు అసలు మా అబ్జర్వేషన్లో. ఓకేనా. బట్ హై బిల్ కంప్లైంట్స్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు ఒక హై బిల్ కంప్లైంట్ చేశారనుకోండి మీరే, ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీటర్ వరకు చెక్ చేస్తారు, చెక్ చేసి మీటర్లో కరెక్టే ఉందని రిపోర్ట్ క్లోజ్ చేస్తారు. సో యాక్చువల్లీ 99% ఆఫ్ హై బిల్ కంప్లైంట్స్ ఆర్ రిజాల్వ్డ్
అన్సాటిస్ఫాక్టరీలీ అన్నట్టు. ఓకే. సో కన్జ్యూమర్ అక్కడ ఆయనకి ఏది కావాలో అది రోజు దొరకలేదు, బట్ డిపార్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ప్రూవ్ చేసి క్లోజ్ చేసేసారు అన్నట్టు. ఇక్కడ ఏమవుతుందంటే మా ఆడిట్ వచ్చేవరకు యూజర్కి ఆ బ్రేక్ డౌన్ ఇస్తాం అన్నట్టు, అప్లయన్స్ వైజ్ ఎంత కన్జ్యూమ్ అవుతుంది ఏంటి అని ఒక ఇన్సైట్ ఇచ్చినప్పుడు వైరింగ్లో ప్రాబ్లం ఉందా, ఎర్తింగ్లో ప్రాబ్లం ఉందా, ఒక ఎక్విప్మెంట్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుందా, అట్లా ప్రతి దగ్గర ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఆ ప్రాసెస్లోనే మన ఇంట్లో గజ్లర్స్ ఏమున్నాయి, ఎక్కువ ఏది కన్జ్యూమ్ చేస్తుందనే ఒక ఇన్సైట్ మనకు తెలిసిపోతుంది. ఓకేనా. దాని తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఎక్కడెక్కడ మనం ఆప్టిమైజ్ చేయడానికి స్కోప్ ఉందనేది స్టెప్ బై స్టెప్ గైడ్ చేస్తాం. వితౌట్ స్మార్ట్ డివైజెస్ కూడా మీరు మానిటరింగ్ తోటి చేసుకోవచ్చు ఫ్రీగా. లెక్చర్లో మా స్మార్ట్ డివైజెస్ యూజ్ చేసుకోవచ్చు. వాట్ ఎవర్ వే రిక్వైర్డ్, స్టెప్ బై స్టెప్ కన్స్యూమర్స్ అట్లా దాన్ని బ్రేక్ డౌన్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే. అంటే చాలా మందికి తెలియంది ఏంటంటే అసలు ఎక్కడ వేస్టేజ్ జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు. అసలు ఎక్కడ జరుగుతుంది అదే అంటున్నా. ఇప్పుడు ఆడిట్ చేసినప్పుడు మేము చిన్న ప్రాక్టికల్ లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను కొన్ని. ఓకేనా. ఇప్పుడు ఫ్రిడ్జ్లో కంప్రెసర్ ఆన్ అండ్ ఆఫ్ కావాలి. ఓకేనా. లోపల ఒక సెన్సర్ పనిచేయదు, ఓల్డ్ ఫ్రిడ్జ్ అయిపోయి ఉంటుంది, కంటిన్యూస్గా కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది. అది కంప్రెసర్ అసలు ఆఫే కాదు, అది మనకు తెలియదు. ఓకేనా. డైలీ ఒక స్మాల్ లెస్ దెన్ ఏ యూనిట్ కన్జ్యూమ్ చేయాల్సిన ఫ్రిడ్జ్, ఓకేనా, 1 యూనిట్ 2 యూనిట్ 3 యూనిట్ కన్జ్యూమ్ చేసే కేసెస్లో కూడా మేము చూసినాం. సో ఇప్పుడు అట్లా వేస్టేజ్ అవుతుంది. జస్ట్ లైక్ మనకి ఎట్లా తెలుస్తుంది, మీరు ఆ ఫ్రిడ్జ్ ఎంత కన్జ్యూమ్ చేస్తుందని మీరు ఏదైనా ఒక డివైస్ పెట్టి స్పెసిఫిక్గా చెక్ చేసినప్పుడే మీకు ఆ ఇన్సైట్ వస్తుంది. అట్లా ఎంతమంది చేస్తున్నారు, అక్కడే గ్యాప్ ఉంది అన్నట్టు. సో ఇక్కడ ఏంటంటే మా థాట్ ఏంటంటే ఇట్లా ఒక్కసారి అట్లీస్ట్ ప్రతి హౌస్ హోల్డ్లో, ప్రతి బిజినెస్లో, ప్రతి ఇండస్ట్రీలో మనకున్న ఎక్విప్మెంట్ అప్లయన్సెస్ వైజ్ ఏది ఎంత కన్జ్యూమ్ చేస్తుందనే రెగ్యులర్గా ఆడిట్ చేయాలి. రెగ్యులర్గా చేయాలి, ఒకటేసారి కాదు, ఎవ్రీ 6 monthsకో 1 yearకో ఒక్కసారి అట్లీస్ట్. అండ్ మేమేం చేస్తున్నామంటే హోల్ ఐడియా, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే మానిటర్ చేయలేమో అసలు దాన్ని తెలియలేదు. ఫస్ట్ మీకు కావాలి ఎక్కడ ఏమవుతుందని ప్రాబ్లమ్ తెలిసినాక ఈ ఫ్రిడ్జ్లో ఈ కంప్రెసర్ పనిచేయట్లేదని తెలిసినప్పుడు ఎన్ని కేసెస్లో స్మాల్ రిపేర్ తోటి మీకు ఆ ఫ్రిడ్జ్ అనేది కన్సంప్షన్ తగ్గిపోయింది. గీజర్స్ ఉన్నాయి, గీజర్స్ కూడా కంటిన్యూస్గా హై కన్జ్యూమ్ అవుతున్నాయి, తెలియదు. ఏసీ దగ్గర కూడా అసలు మనకు తెలియదు. ఇప్పుడు సమ్మర్ రాగానే రేర్గా యూజ్ చేస్తాం, హై బిల్ వస్తుంది అంటే ఎందుకు వస్తుందని ఎందుకు అనలైజ్ చేయం. ఫర్ ఎగ్జాంపుల్ శివ గారు, నేను మిమ్మల్ని అడుగుతా, మీరు గీజర్ యూజ్ చేస్తున్నారా? అవును. గీజర్ ఎప్పుడు ఆఫ్ చేస్తారు? స్నానం అయిపోయిన తర్వాత. ఓకే. సో మీరు ఆన్ చేస్తున్నారు, స్నానం అయిపోయినాక ఆఫ్ చేస్తున్నారు. ఓకే. సో మీరు ఇంకొక క్వశ్చన్ ఫర్దర్గా, మీరు నీళ్లు వేడి ఎక్కువ అయినాక మళ్ళీ చల్లనీళ్ళు కలుపుకుంటారా? అవును. సో ఫస్ట్ వేడి ఎందుకు ఎక్కువ చేస్తున్నారు, మళ్ళీ ఎందుకు చల్లనీళ్ళు కలుపుకుంటున్నారు? వేడి చేయడానికి కూడా మీ కరెంట్ బిల్ కాలుతుంది. అవును. ఓకేనా. వాటర్ పోతున్నాయి మళ్ళీ. సో మోటార్ టైము, ఆ వాటర్ది హీటింగ్ అన్నీ యాడ్ అవుతున్నాయి. దాని తర్వాత ఫర్దర్గా మళ్ళీ చల్లగా చేసుకుంటున్నారు. అవును. సో అదే ఇప్పుడు నేను మా ఎగ్జాంపుల్ చెప్తాను అండి. మా గీజర్లో మేము ఎప్పుడైతే ఈ స్మార్ట్ డివైజెస్ స్టార్ట్ చేసినామో, రాకోల్డ్ 5 star గీజర్. ఓకేనా. అంటే బెస్ట్ ఎనర్జీ ఎఫిషియెంట్ గీజర్ వాడుతున్నాను లాస్ట్ 13-14 years నుంచి. ఓకేనా. మీలానే సేమ్ వే ఆన్ చేయడము, థర్మోస్టాట్ కట్ ఆఫ్ అయినాక ఆఫ్ చేయడం అంతే ఉండే. ఓకే. సో ఆ థర్మోస్టాట్ కట్ ఆఫ్ అయ్యే వరకు 13 minutes అవుతుంది. 13 minutesలో వాటర్ హీట్ అయిపోతాయి. అండ్ దాని తర్వాత అప్పటి వరకు 0.43 units ఫర్ ఎవ్రీ యూస్. ఓకేనా. ఇది ఉండే. అయితే నేను ఏం చేసిన దాన్ని మా స్మార్ట్ డివైజెస్ తోటి నేను సమ్మర్లో అయితే 4 minutes కూడా పెట్టుకున్నా, కానీ ఇప్పుడు కొద్దిగా రెయినీ సీజన్ కాబట్టి 8 minutes పెట్టుకున్నా. సో ఎవ్రీ యూస్కి నేను ఏం చేస్తున్నా, 5 minutes ఆఫ్ ఎనర్జీ యూజ్ని ఆప్టిమైజ్ చేయగలుగుతున్నా. నా కంఫర్ట్ ఏం లూజ్ కాలే. ఐ గ్యారంటీ దిస్, ఐ హ్యావ్ నాట్ లాస్ట్ ఎనీ ఆఫ్ మై కంఫర్ట్. నాకు ఎంత వేడి కావాలో అంతనే వేడి వస్తున్నాయి. అనవసరంగా ఎక్కువ వేడి చేసుకొని మళ్ళీ చల్లనీళ్ళు కలుపుకుంటలే నేను, సింపుల్. సో ఎట్లా చేస్తున్నారు? సో ఇప్పుడు ఏం చేసినా, స్మార్ట్ డివైస్ పెట్టినా, స్మార్ట్ డివైస్ పెట్టేసి దాంట్లో ఆటో కట్ ఆఫ్ పెట్టినా, ఆన్ చేసుకోవచ్చు, డైరెక్ట్ స్విచ్ తోటి చేసుకోవచ్చు, లేకుంటే యాప్ నుంచి చేసుకోవచ్చు. 2 మోడ్లో రిమోట్లీ ఆన్ చేసుకోవచ్చు. చేసుకున్నాక ఆటోమేటిక్గా 8 minutesకి కట్ ఆఫ్ అవుతుంది. ఆ కట్ ఆఫ్ అనేది మనం సెట్ చేసుకున్నాం. ఇప్పుడు నాకు 8 minutes సరిపోతలేదు అనుకోండి, ఇంకొక మినిట్ ఎక్కువ చేసుకుంటా. సో ఈవెన్ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, గీజర్ వచ్చేసి తక్కువ టైంలో ఎక్కువ కన్జ్యూమ్ చేసేది ఇంట్లో ఏదంటే గీజర్. ఓకేనా. గీజర్ ఒక్క దాని మీద ఫోకస్ చేస్తే సిగ్నిఫికెంట్ సేవింగ్స్ వస్తాయి. మా ఇంట్లో 2 గీజర్లు ఆన్ అన్ యావరేజ్ 20 to 25 units ఎవ్రీ మంత్ సేవ్ చేయగలుగుతున్నాం, విచ్ ఇస్ ఏ ప్రూఫ్. ఎవరు వచ్చినా నేను విత్ రికార్డ్ చూపించగలుగుతా అంతకుముందు ఎట్లుంటుంటే మా బిల్ ఇప్పుడు ఎంత తగ్గింది అనేది. సో అంత చేంజ్ తీసుకురాగలిగినాం అన్నట్టు. ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఈ ప్రోడక్ట్ని ఇంకా ఎన్హాన్స్ ఎట్లా తీసుకొస్తామంటే, డే
డే వైజ్ వెదర్ని బట్టి మనకు ఆ టైమింగ్ సెట్ చేస్తుంది. ఈవెన్ ఒక 30 seconds ఆప్టిమైజ్ చేయగలిగినా కానీ బిల్లులో ఇంపాక్ట్ ఉంటుంది. బికాస్ ఎవ్రీ డే ఎవ్రీ యూస్కి చేస్తున్నాం అది. ప్లస్ ఓవర్ అండ్ అబోవ్ మనకు రిమోట్లీ ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎర్లీ మార్నింగ్ మనం లేసే వరకు వాటర్ హాట్ ఉండాలి, మీరు వెళ్ళాలి ఇమీడియట్గా. ఇట్లాంటి ఓ పాడ్కాస్ట్కి వెళ్ళాలి మీరు ఎర్లీ మార్నింగ్ లేసి ఫర్ ఎగ్జాంపుల్ మీరు లేసి ఆన్ చేసుకునే వరకు హాట్ వాటర్ ఉండాలని నైట్ షెడ్యూల్ చేస్తే నైట్ ఆటోమేటిక్ ఆన్ అవుతుంది, మీరు లేసే వరకు హాట్ వాటర్ ఉంటాయి. ఓకే, మీరు దానికోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు, షెడ్యూల్ చేసుకోవచ్చు అట్లా. అంటే వేస్టేజ్ని ఆప్టిమైజ్ చేస్తూ లాట్ ఆఫ్ కంఫర్ట్ కూడా ఎనేబుల్ అవుతుంది అన్నట్టు. ఇది బ్యూటీ ఆఫ్ దిస్ స్మార్ట్ ప్లగ్ ఈజ్ దాట్ అన్నట్టు. ఓకే, ఒక్కసారి స్మార్ట్ ప్లగ్ని చూపిస్తారా మాకు? దిస్ ప్యాకేజ్. ఓకే ఓకే. సో మీరు ఏం లేదు, ఇప్పుడు గీజర్కి ప్లగ్ చేస్తాం కదా, గీజర్ ఉన్న ప్లగ్లో అది తీసి గీజర్ ప్లగ్ ఇక్కడ పెట్టాల్సిందే, అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, దీంట్లో వైఫై ఉండాలి ఒకటి మ్యాండేటరీ. వైఫై డివైస్ ఉంది దీంట్లో. ఎనర్జీ అంటే దాంట్లో ఇప్పుడు గీజర్ ఎంత కన్జ్యూమ్ చేస్తుంది అనేది వస్తుంది, రిమోట్ ఆల్ ఫెసిలిటీస్ వస్తాయి. ఓకేనా, అండ్ మీరు షెడ్యూలింగ్ చేసుకోవచ్చు, ఆటో కట్ ఆఫ్ చేసుకోవచ్చు, వాట్ ఎవర్ వే రిక్వైర్డ్ దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఇది అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు, ఫోన్ ఛార్జింగ్ అని. ఇప్పుడు మీరు అన్నారు, ఇప్పుడు ఇంకొకటి ఓకే సేమ్ ఒక్క ప్రోడక్ట్ ఒక స్పాట్ ప్లగ్ కొనుక్కొని నేను దీన్ని మాక్సిమం యూటిలైజ్ ఎట్లా చేసుకోవాలి. ఓకే ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో ఏసీ ఉంది, కూలర్ ఉంది, టీవీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది. ఇదే ప్లగ్ తీసుకెళ్ళండి, ఒకసారి నేను గీజర్కి పెట్టిన గీజర్ ఎంత కన్జ్యూమ్ చేస్తుందో నాకు తెలిసింది. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ఆడిట్ చేసుకోవాలి కదా. ఆడిట్ చేసుకుంటే ఇప్పటివరకు అన్న డిస్కషన్లో మీరు అంత పాయింట్ కంటెక్స్ట్ ఎక్కడ వస్తుంది, మనకు తెలుస్తలేదు ఎక్కడ ఎక్కువ కాలుతుందనే అసలు ఇన్ఫర్మేషన్ క్లూయే లేదు. సో దానికోసం ఇది ఒక్క ప్లగ్ తీసుకున్నారనుకోండి, ప్లగ్ తీసుకుంటే ఏమైతే, నేను ఫస్ట్ గీజర్ పెట్టిన గీజర్ ఎంత కన్జ్యూమ్ చేస్తుందో తెలిసిపోయింది, నేను తీసుకెళ్ళి మళ్ళీ ఫ్రిడ్జ్కి పెట్టిన. ఓకేనా, ఫ్రిడ్జ్ ఎంత కన్జ్యూమ్ చేస్తుందని తెలిసిపోయింది నాకు. ఒకసారి డోర్ ఓపెన్ చేసి చూడండి, క్లోజ్ చేసి చూడండి, కన్జంప్షన్ ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా. ఇప్పుడు మా పాపకి నేను జస్ట్ ఒక చిన్న ఆస్పెక్ట్లా ఎట్లా చూపెట్టాలి డెమాన్స్ట్రేషన్, మీరు డోర్ ఓపెన్ చేసినప్పుడు ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుందని ఒకసారి చూపిస్తే వాళ్ళు ఎందుకు వేస్ట్ చేస్తారు చెప్పండి. అదర్వైజ్ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి వేస్ట్ చేయకండి చాలా మంది అంటారు, దీనివల్ల డిస్కషన్ టసిల్ అవుతూ ఉంటుంది. బట్ వాళ్ళకి ఇట్లా ఓపెన్ చేయడం వల్ల ఇట్లా అనవసరంగా వేస్టేజ్ అవుతుంది అని ఒక లైవ్ డెమాన్స్ట్రేషన్ లా చేసినాం అనుకోండి, ఎంత వండర్ఫుల్ ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అవుతాయి, గ్యాదరింగ్స్లా ఇది ఎందుకు ఒక ఎఫెక్టివ్ టూల్లా ఉండొద్దు. ఇది ఒక్క ప్రోడక్ట్ తోటి ఒక చిన్న కిడ్ని ఆ ఫ్యామిలీలో ఎంపవర్ చేసి, బిటా ఈరోజు అందరికీ అర్థమయ్యేటట్టు వై నాట్ యూ డూ దిస్ ఎక్సర్సైజ్ అంటే ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడండి. మీనింగ్ఫుల్ కన్వర్జేషన్స్ అవుతున్నాయి అండ్ అందరికీ. ఇప్పుడు ఇది కలెక్టివ్ యాక్షన్, నేను ఒక్కడనే, ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అనుకోండి మనం అందరము, నేను ఒక్కడిని చేస్తే కాదు కదా, మీరు ఒక్కరు చేస్తే కాదు, అందరం కలిసి చేయాలి. సో ఇప్పుడు దీన్ని ఒక ఎఫెక్టివ్ టూల్ లాగా యూజ్ చేసుకోవచ్చు. మీరు అన్నట్టు ఫ్రిడ్జ్కి పెట్టినా, దాని తర్వాత ఏసీకి పెట్టినా, కూలర్కి పెట్టినా, గ్రైండర్కి పెట్టినా, ఏది ఎంత కన్జ్యూమ్ చేస్తుందో మీకు క్లియర్గా వస్తుంది. ఇంకోటి మా యాప్లో ఎట్లా తీసుకొచ్చినామంటే ఫీచర్ని, అసలు ఈ అప్లయన్స్ ఎంత కన్జ్యూమ్ చేయాలి. ఇప్పుడు మీరు ఏసీని ఫోటోగ్రాఫ్ తీసారు, అది ఏసీ అని తెలుస్తుంది. తర్వాత నా నేమ్ ప్లేట్ డీటెయిల్స్ తీసుకున్నారనుకోండి, అసలు యాక్చువల్లీ కొనుక్కున్నప్పుడు ఇది ఎంత కన్జ్యూమ్ చేయాలి. ఓకేనా, ఇది 1 hour వాడితే 1 unit రావాలి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఎంత వస్తుంది, అప్పుడు ఎంత ఉండాలి, ఇప్పుడు ఎంత వస్తుంది. సో అది మనకు డిగ్రేడ్ అయింది అన్నట్టు. అట్లాంటి ఇన్సైట్స్ మొత్తం డీటెయిల్గా ఇస్తాం అన్నట్టు. ఓకే, సెల్ఫ్గా చేసుకోవచ్చు, మా క్లైమేట్ యోధా పార్ట్నర్ నుంచి ఎవరైనా కావాలనుకుంటే వాళ్ళతో కూడా చేసుకోవచ్చు. ఓకే, అంటే ఇంత పవర్ఫుల్ యూనిట్ ఉంది చూడండి. ఇది ఇప్పుడు మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో, ఇప్పుడు ఐ ఆల్సో కమ్ ఫ్రమ్ ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అందుకనే మన అన్న ఇంతమందికి తెలిసి చెప్పండి ఇంత ఒక సింపుల్ డివైస్ ఉంది. మీ పాడ్కాస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ యాంటిసిపేషన్ అండ్ ఇంట్రెస్ట్. అంటే ఇట్లాంటి తెలియనే తెలియదు. కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది అంటాం. నాకు ఇంకొక ఇన్స్టెన్స్ గుర్తొస్తుంది. ఇప్పుడు మేము యాక్చువల్లీ ఇండస్ట్రీస్ అండ్ బిజినెసెస్ కూడా హెల్ప్ చేస్తాం అన్నట్టు. కోవిడ్ ముందల వాళ్ళ చిన్నది చెక్క బిజినెస్ అన్నట్టు, అంటే వాళ్ళు వుడ్ కట్టింగ్ బిజినెస్, వుడ్ కట్టింగ్ బిజినెస్. ఆయనకు 5,000 బిల్ రావాలి, 5,000 రావాలి. ఓకేనా, ఆయనకు వస్తుంది 25,000 30,000 వస్తుంది. ఓకే, ఇది ఒక ఇన్స్టెన్స్. అండ్ ఇంకొకటి మా కాలనీలో అనే వాళ్ళది ఒక బేకరీ ఉంటుంది. ఓకేనా, ఆయనది అసలు ఆల్మోస్ట్ ఆయనది ఒక 35 రావాలి, ఆయనది కూడా 70,000-80,000 వస్తుంది. 2 నెలలు ఎక్కువ వచ్చింది ఆయనకి, ఈయన కూడా 3-4 నెలలు వచ్చింది. వీళ్ళందరికీ నేను అక్కడ వెళ్ళి చేసింది ఏం తెలుసా, అసలు సింపుల్గా అన్నట్టు ఆ పవర్ ఫ్యాక్టర్ని మానిటర్ చేయడానికి ఒక సింప్లెస్ట్ వేలా దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలనేది ఒక మెకానిజం ఎనేబుల్ చేసినాం అన్నట్టు. అసలు వాళ్ళకి దాని తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అవగాహన లేదు.
ఇప్పుడు వాళ్ళకి డబ్బులు కట్టడానికి ఇబ్బంది ఉన్న పరిస్థితిలో వాళ్ళంతకు వాళ్ళకి ఆప్టిమైజ్ చేసుకున్న ఒక ఆపర్చునిటీ ఉందనే తెలియదు. చూడండి ఎంత అన్ఫార్చునేట్ థింగ్. వాళ్ళు దానికోసం వాళ్ళు కట్టలేకపోతున్నారు. వాళ్ళని డిఫాల్ట్ లాగా అయిపోయింది వాళ్ళకి ఆ పరిస్థితి ఆ టైంలో ఛాలెంజ్ అట్లుంది. బట్ ఇదంతా ఎక్సెస్ వచ్చిన బిల్ అది. వాళ్ళకి అదే 5,000 35,000 వస్తే వాళ్ళకి కట్టడానికి ఇబ్బంది లేకుంటుండే. ఇట్లాంటివి ఎన్నో కేసెస్ ఉంటాయి. నేనే చెప్తున్నా కదా, కళ్ళతోటి మేము వీ హ్యావ్ సీన్ ఇట్ అండ్ వీఆర్ హెల్పింగ్. అండ్ ఇప్పుడు ఇట్లాంటి ఆస్పెక్ట్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది, అన్నిటికీ అవగాహన రావాలంటే మన దగ్గర ఉన్న అప్లయన్సెస్ ఏంటి ఫస్ట్ దాన్ని ఒక్కసారన్నా ఆడిట్ చేయాలి మనం. ఆడిట్ చేస్తే ఇట్లాంటి వేస్టేజెస్ ఏమైనా ఉంటే మనకు తెలుస్తాయి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్లింగ్ లాజిక్ ఎట్లా అవుతుంది, ఏమవుతుంది, మనకు అది కూడా అవగాహన ఉండాలి. ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు డిఫరెంట్ ఇంకో కంటెక్స్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఇంకో డిఫరెంట్గా ఎట్లా చేసాను అది. సో అంటే ఇంకా ఏదైనా స్పెసిఫిక్ ఉంటే చెప్పండి, అంటే నేను ఇంకో ఎక్కువ ట్రాక్ చేసిన అనిపించింది. ఏంటంటే సో మా ఇంటికి వచ్చినప్పుడు మన వాళ్ళు చెప్పడం జరిగింది, ఈ ఛార్జింగ్ పెట్టే దాంట్లో కూడా, అంటే ఫోన్లో ఛార్జింగ్ పెట్టే దాంట్లో కూడా వేస్టేజ్ ఉందని. సో ఇప్పుడు ఏసీ బటన్ దగ్గర కూడా వేస్టేజ్ ఉందని చెప్పి, సో అవి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే ఇప్పుడు బేసిక్ ఏంటంటే మీరు ఛార్జింగ్ పాయింట్ చూస్తే పవర్ కన్జంప్షన్ కంటే ప్రొటెక్షన్ ఆఫ్ ద ఫోన్. ఈరోజు అన్ని మొబైల్ ఫోన్స్ ఎట్లయినాయి, బ్యాటరీ రీప్లేస్ ఎవరైనా చేస్తున్నారా? ఫోన్ రీప్లేస్ చేస్తున్నారు. సో ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ బ్యాటరీ ఈజ్ డిగ్రేడెడ్ మనం వీఆర్ ఫోర్స్ టు చేంజ్ ద ఫోన్ అన్నట్టు, ఫోనే చేంజ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు బ్యాటరీ వర్క్స్ ఆన్ ఏ సైకిల్ మెకానిజమ్స్ అన్నట్టు, చార్జ్ సైకిల్స్ లా ఉంటాయి అవి. సో దాన్ని ఎంత ఆప్టిమల్గా ఎంత ప్రాపర్గా యూజ్ చేసుకుంటే అంత మంచిది అన్నట్టు. ఇప్పుడు నైట్ అంతా పెట్టుకున్నారు అనుకోండి, డెఫినెట్గా చాలా ఫోన్స్లో డిగ్రేడ్ అవుతుంది. కొన్ని ఫోన్స్లో ఇంటెలిజెన్స్ ఉన్నా కానీ అది చాలా మినిమం ఎఫెక్టే ఉంది. అది ప్రాక్టికల్లీ మేము అనలైజ్ చేసింది. ఇప్పుడు మనం నైట్ అంతా పెడితే ఓవర్ ఛార్జింగ్ అవుతుంది. పొద్దున్న లేట్గా లేచి కొద్దిగా తక్కువ ఛార్జ్ చేసినాం అనుకోండి, అప్పటికే కాల్ స్టార్ట్ అవుతాయి. అండ్ మళ్ళీ సగం ఛార్జ్ చేసుకొని పోతాము, డే అంతా డిస్టర్బెన్స్. మధ్యలో కూడా ఏం చేస్తారు మీరు, తక్కువ ఛార్జ్ చేస్తారు. ఇవి ప్రాక్టికల్ డిఫికల్టీస్. నేను మా హోల్ ఆఫీస్లో అరౌండ్ 30-40 పీపుల్ని నేను స్పెసిఫిక్గా అడిగినా, నేను మీ ఛార్జింగ్ చేసే ప్యాటర్న్ ఏంది అడిగితే ఒక్కడిది ఒకలా ఉంది. చాలా మందికి నైట్ అంతా పెడితే ఓవర్ ఛార్జింగ్ అవుతుంది, పొద్దున్నేమో ఈ ప్రాబ్లం ఉంటుంది, మాకు ఒక ప్రాబ్లం అయితే ఉందన్నారు. నాకు కూడా అదే ప్రాబ్లం. నేను ఎక్కువ ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తుంటా, ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి. ఎర్లీ మార్నింగ్ ఛార్జ్ సరిగ్గా కాదు, నా డే అంతా ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ ఛార్జర్ పెట్టుకోవాలి, అది పెట్టుకోవాలి, అదంతా. ఇప్పుడు నేను ఏం చేసిన, యాప్లోనే ఒక ఛార్జ్ని ఆటో కట్ ఆఫ్ ఫీచర్ పెట్టినాం. ఓకేనా. సో 80%, 90%, 95% దాన్ని పెట్టేసుకొని నైట్ పెట్టేసిన. సో ఈ స్మార్ట్ ప్లగ్కి ఆ ఛార్జర్ కనెక్ట్ చేసిన, ఛార్జింగ్ పాయింట్ అని కాన్ఫిగర్ చేసిన అప్లయన్స్ని యాప్లో ఎనేబుల్ చేసిన, ఆటోమేటిక్గా 95% కాగానే ఆటో కట్ ఆఫ్ అయిపోతుంది. సో దాంతో ఏమవుతుంది తెలుసా, ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఎవ్రీ డే యూ హ్యావ్ టు ఛార్జ్ యువర్ ఫోన్. ఒక యాక్టివిటీ మీరు ఒక ఫోన్ని, నేను ఇంకొక క్వశ్చన్ వ్యూవర్స్ కూడా మీకు కూడా, ఇప్పుడు మీరు ఒక ఛార్జింగ్ పెట్టిరనుకోండి, ఛార్జింగ్ అయిందా లేదా అని ఎన్నిసార్లు చూస్తారు? చాలాసార్లు చూస్తాం. ఇదంతా అయిపోయింది కదా, ఇప్పుడు నేను దాన్ని పెట్టేసిన అనుకోండి, అరే అయిపోయినాక కట్ ఆఫ్ అవుతుంది, నేను చూడాల్సిన అవసరం లేదు, ఆ టైంని వేరే దానికి యూజ్ చేసుకోండి. అండ్ ఇట్ మేక్స్ సెన్స్. అంటే నేను యాజ్ ఎ ఎంటర్ప్రినర్ నేను ఐ వాల్యూ ఎవ్రీ మినిట్. అండ్ నేను నాకు చాలా ఒక యాక్టివిటీని నేను ఆటోమేట్ చేసి నా డైలీ రొటీన్ నుంచి ఒక యాక్టివిటీని తీసేసిన. ఐఎమ్ యూజింగ్ మై టైం వైజ్. నిజంగా మీరు మాట్లాడుతుంటే నిజంగా ఫోన్ 100 అయిందా లేదా అని చెప్పి చాలా సార్లు చెక్ చేసుకుంటాం మనం న్యాచురల్గా. సో ఇది అందరికీ కూడా యూజ్ అవుతుంది, సింపుల్. సో అంటే మనం ఇంట్లో ఏ ప్లగ్ అయినా కానీ బటన్ ఆన్ చేసి ఉంటే పక్కా వేస్టేజ్ అయిపోతుంది కరెంట్. సో దానితో ఉంటుంది, వేస్టేజ్ ఉంటుంది. ఇప్పుడు జనరల్గా టీవీదే ఉండండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇంకొక కంటెక్స్ట్, టీవీలో మనం నైట్ రిమోట్ ఆఫ్ చేసేస్తాం, స్విచ్ ఆఫ్ చేయం. అవును, స్విచ్లు ఎక్కడో ఉంటాయి, బ్యాక్ సైడ్ ఉంటాయి, దాన్ని బ్యూటిఫికేషన్ కి మొత్తం కవర్ చేస్తాం. జస్ట్ రిమోట్ చేతిలో ఉంటుంది కాబట్టి ఆఫ్ చేస్తాం, ఓకే, స్విచ్ ఆఫ్ చేయం. సో టీవీ అనేది పవర్ అప్ అయి ఉంది. ఒకవేళ మీరు యూజ్ చేయని టైంలో కూడా ఏదైనా సర్జ్ వచ్చింది అనుకోండి, హై వోల్టేజ్ వచ్చింది, అప్పుడు ఏమవుతుంది, టీవీ కాలిపోతుంది. ఓకే. అండ్ ఇది కామన్ సినామినా, చాలా మంది విక్టిమ్స్ లాగా ఇది ఉంటుంది అన్నట్టు. ఇది వేరేజ్ ఇప్పుడు మీరు లక్షలు పెట్టి టీవీ కొనుక్కున్నప్పుడు, ఇది ఒక 1000 రూపాయలు పెట్టి ఇది కొనుక్కున్నారు అనుకోండి, మీ టీవీకి ఒక ప్రొటెక్షన్ లాగా పనికొస్తుందా? ప్లస్ కన్జంప్షన్, బిల్ రిడక్షన్ అనేది తగ్గుతుంది. దానివల్ల ఎంతనో అంత స్మాల్ కన్జంప్షన్ ఉంటుంది నైట్ మొత్తం. వేరేజ్ ఇప్పుడు మేము ఏం చేసినామంటే ఒక 10 minutes, అది కూడా కాన్ఫిగరబుల్, 10 minutes తర్వాత టీవీది ఆటో కట్ ఆఫ్ అయిపోతుంది. సో ఆటోమేటిక్గా ఇట్ ఈస్ స్విచ్చింగ్ ఆఫ్ ద పవర్ టు ద టీవీ. సో ఇప్పుడు ఒక్క స్మార్ట్ ప్లగ్ని
మీరు గీజర్కి యూజ్ చేయగలుగుతున్నారు. మీ ఇంట్లో ఉన్న ప్రతి ప్లగ్ అప్లయన్స్ ఎంత కన్జ్యూమ్ చేస్తుందని ఒకసారి ఆడిట్ చేసుకోవచ్చు. అది పీరియాడిక్గా 1 month చేయండి, 3 months చేయండి, 6 months చేయండి, 1 year చేయండి. ప్లస్ నెక్స్ట్ ఇది టీవీకి వాడితే టీవీకి ఒక యూస్ కేసు ఉంది, ఓకేనా, ఏసీకి ఒక యూస్ కేసు ఉంది, గీజర్కి ఒక యూస్ కేసు ఉంది. అట్లా డిఫరెంట్ పర్పస్లో యూ కెన్ యూజ్. ఓకే. ఇప్పుడు ఇంకొకటి మీరు రైస్ కుక్కర్, సింపుల్ ఎగ్జాంపుల్, ఇది ప్రాక్టికల్లీ చెప్తున్నాను. రైస్ కుక్కర్, ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం మనము, ఓకేనా, వర్కింగ్ కపుల్ ఉన్నారు, ఇంట్లో ఎవరు లేరు, పొద్దున్నే వాటర్ వేసి వచ్చినాము, నానిపోయింది ఐస్ మంచిగా, ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు నేను ఆటోమేటిక్గా స్విచ్ ఆన్ చేస్తా, ఇంటికి వరకు రైస్ రెడీ. అసలు లైఫ్ని మనం అనుకుంటాము, ఈ స్మార్ట్నెస్ని అప్లై చేయాలండి, అంతే సింపుల్. నా లైఫ్లో నేను లెర్న్ చేసింది అంతే. 90% ఆఫ్ పీపుల్, అంటే నేను పాయింట్అవుట్ చేయట్లేదు, బట్ అంటే మనం చాలా కంఫర్టబుల్గా లైఫ్ని లీడ్ చేయొచ్చు. అవును. విత్ నాట్ వెరీ బిగ్ కాస్ట్, విత్ ఎ స్మాల్ కాస్ట్. అట్లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా దీనికంటే కాస్ట్ ఎఫెక్టివ్ వేస్ కూడా ఉండొచ్చు, ఎక్స్ప్లోర్ చేయాలి. సో అంటే ఈ స్మార్ట్ ప్లగ్ అసలు ఎట్లా యూజ్ అవుతుంది, అంటే యాప్కి దీనికి రిలేటెడ్ అయింది అసలు ఏంటి అనేది ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజర్ లాగా నేను కొనుక్కున్నాను అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎట్లా యూజ్ చేయాలనేది ఒక యూజ్ కేస్. ఓకే. సో దీనికి భారత్ స్మార్ట్ సర్వీసెస్ యాప్ అనేది ప్లే స్టోర్లో ఉంది. ఇంకోటి రీసెంట్గా భారత్ స్మార్ట్ హోమ్ అని స్పెసిఫిక్గా స్మార్ట్ డివైజెస్ కోసం లైవ్ చేసినాం, ఓకేనా. సో దాంట్లో ఏమవుతుందంటే యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక దీన్ని ఒక్కసారి ఆ వైఫైకి కనెక్ట్ చేయాలి. సో సింపుల్ ఈజీ స్టెప్స్లో దాన్ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు. కాన్ఫిగర్ చేసుకున్నాక దీన్ని దేనికి కనెక్ట్ చేశారు, ఏ అప్లయన్స్ కనెక్ట్ చేశారు అనేది దాంట్లో కాన్ఫిగర్ చేసుకుంటారు. కాన్ఫిగర్ చేసుకున్నాక మీరు దాన్ని ఆ అప్లయన్స్ని రిమోట్లీ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, యాప్ త్రూ రిమోట్లీ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, షెడ్యూల్ చేసుకోవచ్చు. ఇట్లా ఆటో కట్ ఆఫ్ని ఎవ్రీ ఆన్ చేసిన ప్రతిసారి ఆటోమేటిక్గా ఆఫ్ అయ్యేటట్టు పెట్టుకోవచ్చు. ఇది ఎంత కన్జ్యూమ్ చేస్తుంది అనేది మనకు డైలీ ఇన్సైట్ వస్తుంది, మంత్లీ ఇన్సైట్ వస్తుంది, అదొక ఆస్పెక్ట్. నెక్స్ట్ సేమ్ యూస్ కేస్, ఈ అప్లయన్స్ని మనం ఏ ప్లగబుల్ అప్లయన్స్కి పెడితే అది ఎంత కన్జ్యూమ్ చేస్తుంది అనేది ఒక ఇన్సైట్ కూడా మనకు తెలిసిపోతుంది. సో అట్లా మల్టిపుల్ యూజ్, ఒకదానికి పెట్టాలనే అవసరం లేదు. మీరు కంటిన్యూస్గా గీజర్ని యూజ్ చేసేటప్పుడు అది యూజ్ చేయండి. ఒక 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి అన్ని అప్లయన్స్ చెక్ చేయడానికి ఇది మళ్ళీ యూజ్ చేసుకోండి. బ్యాటరీ ఛార్జింగ్ పాయింట్ లాగా పెట్టుకోండి. అంటే మీ యూస్ కేస్కి మీకు ఏది ఎక్కువ యూజ్ చేస్తామనే డైరెక్షన్లో ఉంటే ఆ డైరెక్షన్లో యూజ్ చేసుకోండి. ఎండ్ ఆఫ్ ద డే ఇంకొకటి, ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు ఇంకొక చిన్న ఇంట్రెస్టింగ్ యూస్ కేస్ చెప్తా. ఇప్పుడు మనం మోస్ట్లీ మనం తెలుగులోనే మాట్లాడుతున్నాం, తెలుగు వ్యూవర్స్. ఏపీ అండ్ తెలంగాణలో ఈ ఎలక్ట్రిసిటీ చాలా సబ్సిడైజ్డ్ రేట్లో ఉంది, ఓకేనా. 200 యూనిట్స్ దగ్గర మీకు సడన్గా ఒక 200 రూపీస్ ఎక్కువ అవుతుంది. అందరి కోసం చెప్తున్నాయి 200. గృహజ్యోతి వల్ల కాదు, గృహజ్యోతి నెక్స్ట్ చెప్తా. గృహజ్యోతి కాకుండా సబ్సిడైజ్ రేట్ ఇస్తుంది గవర్నమెంట్ కూడా. గవర్నమెంట్ ఇంటెంట్ కూడా ఏంది, డిస్కామ్ ఇంటెంట్ కూడా ఏంది, మీరు ఈ సబ్సిడీ లోపల ఉండండి. ఈ స్కీమ్ కూడా తీయడంలో వాళ్ళ ఇంటెంట్ ఏంటంటే మీరు పొదుపుగా వాడుకొని ఈ లోవర్ లిమిట్ ఉంటే మీకు ఫైనాన్షియల్ బర్డెన్ కూడా తగ్గుతుంది. అండ్ మీరు అనవసరంగా ఒక సింపుల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి దానికంటే ఎక్కువ వాడాల్సిన అవసరం ఉండకపోవచ్చు, తగ్గించుకోగలిగితే. సో అట్లా తగ్గిస్తే మీకు బెనిఫిట్ కూడా ఉంటుంది. ఒకవేళ దాన్ని క్రాస్ అయినప్పుడు మీరు ఈ సబ్సిడీ నుంచి పారైపోయి ఎక్స్ట్రా కట్టాల్సి వస్తుంది అన్నట్టు. మీరు 200 దాటంగానే ఫస్ట్ యూనిట్ నుంచి మీకు ఎక్కువ రేట్ పడుతుంది. ఓకే, అర్థమైంది. ముందు ఎంత ఉంటుంది రేటు? ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ 200, మీరు 200 అయింది, నా 201 అయింది అనుకోండి, 200 ప్లస్ రూపీస్ ఎక్కువ అవుతుంది ఒక్క యూనిట్కి. ఓకే, అంటే నాకు ఒకవేళ 800 వస్తే మీకు 1000 రూపాయలు వస్తుంది, సింపుల్. ఓకే, అండ్ ఇది అందరికి అప్లికబుల్. 200 దగ్గర ఆ జంప్ ఉంది, ఓకేనా. 100 దగ్గర కూడా కొంచెం ఉంటుంది. ఈ కమర్షియల్ వాళ్ళకి 50 యూనిట్స్ దగ్గర ఉంటుంది అన్నట్టు. ఇది డొమెస్టిక్ సెగ్మెంట్ లో. ఇవన్నీ లో హ్యాంగింగ్ ఫ్రూట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది, ఈ టారిఫ్ ఎట్లా ఉంది అనేది ఐడియా ఉండాలి మనకి. టారిఫ్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు మనకు టైం ఉండదా, వి డిస్కస్ సో మెనీ థింగ్స్. దీంట్లో ఇట్లాంటి యూస్ఫుల్ థింగ్స్ ఎవ్రీ మూమెంట్ యూజ్ చేసే పవర్కి యు ఆర్ పేయింగ్. నాకు తెలిసి ఇది గృహజ్యోతి వాళ్ళకి కూడా బాగా ప్లస్. నెక్స్ట్ ఇంకా చాలా ప్లస్ అవుతుంది. ఇప్పుడు గృహజ్యోతి వాళ్ళకి ఏంది, 200 దాటింది అనుకోండి, వాళ్ళు 1000 రూపాయలు కట్టాలి. 200 లోపల ఉంటే 1000 రూపాయలు మాఫీ వాళ్ళకి. సో ఇప్పుడు 210 యూనిట్స్ వచ్చింది అనుకోండి, నాకు 210 అట్లా వస్తుంది. ఇట్లాంటిది ఒక డివైస్ తీసుకుంటే వాళ్ళకి నెల రోజుల్లో వాళ్ళ డబ్బులు వాళ్ళకి రిటర్న్ వచ్చేసినట్టే. నిజమే, మళ్ళీ మనం కట్టిన అవసరం లేదు కాబట్టి 200 యూనిట్స్ లోపు ఉంటే మనం కట్టిన అవసరం లేదు. సో ఇప్పుడు గవర్నమెంట్ ఇంటెంట్ కూడా చూస్తే అంటే ఇవన్నీ డైరెక్షన్స్ ఏంటంటే కన్జంప్షన్ని తగ్గించుకోవాలి. తగ్గించుకోవడం ఎట్లా, ఎక్కడెక్కడ వేస్టేజ్ ఉందో అది ఆప్టిమైజ్ చేస్తూ దాన్ని డైరెక్షన్ తీసుకురావాలి. ఇప్పుడు సోలార్ మీద ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మీరు ఇంకొక ఆస్పెక్ట్ ఆలోచించాలి అందరూ, మీరు కూడా స్ట్రాంగ్గా. అంటే ఐ విష్ మీలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఇట్లాంటి మెసేజ్ ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యే విధంగా తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు నేను సోలార్ పెట్టుకుంటున్నా ఫర్ ఎగ్జాంపుల్. సోలార్ అంటే గ్రీన్ ఎనర్జీ, కోల్ నుంచి కాదు, పొల్యూషన్ లేకుండా వస్తుంది అనుకోండి.
మీరు ఇక్కడ అంత వేస్టేజ్ పెట్టుకొని సోలార్ నుంచి జనరేట్ చేసింది ఈ వేస్టేజ్కి అయిపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వేస్టేజ్ని ఆప్టిమైజ్ చేయాలి. సోలార్ పెట్టుకునే ముందు ఆడిటింగ్ షుడ్ బి యువర్ మ్యాండేటరీ లా ఉండాలన్నట్టు, కంపల్సరీ చేయాల్సిన ఒక యాక్టివిటీ చేసి ఫస్ట్ వేస్టేజ్ని ఆప్టిమైజ్ చేయండి. వేస్టేజ్ని ఆప్టిమైజ్ చేసినాక సోలార్ నుంచి తీసుకున్న నెట్ మీటరింగ్ కాన్సెప్ట్లో మీరు యూజ్ చేసేది మీరు యూజ్ చేసుకుంటారు. దాని తర్వాత ఏమవుతుంది, ఎక్స్ట్రా ఉంటే గ్రిడ్కి ఎక్స్పోర్ట్ చేస్తారు, మీకు డబ్బులు వస్తాయి. ఓకే, వేస్టేజ్ని ఆప్టిమైజ్ చేయండి కదా. వేస్టేజ్ని ఆప్టిమైజ్ చేయకుండా సోలార్ నుంచి తీసుకున్నా కానీ మీకు ఎక్కువ ఎంతైతే రిజల్ట్ రావాలో అంత రాకపోవచ్చు. అర్థమవుతుంది కదా. ఇప్పుడు సోలార్ ఈజ్ నాట్ అల్టిమేట్ సొల్యూషన్. సోలార్ కంటే ముందు మీ వేస్టేజ్ని ఆప్టిమైజ్ చేసుకుంటూ సోలార్ యూజ్ చేస్తే మోర్ ఎఫెక్టివ్గా వాడినట్టు. నిజంగా వేస్టేజ్ని మనం తగ్గించుకుంటే అయిపోతుంది. ఈరోజు ఒక సింపుల్ ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్పండి. మీ ఇంట్లోనే హై కరెంట్ బిల్ వచ్చింది, మీకు తెలిసిన ఒక ఇండస్ట్రీలో వచ్చింది, ఆర్ ఒక కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చింది. ఈరోజు మీకు ఇమ్మీడియట్గా గుర్తొచ్చేదన్న పేరుందా? అస్సలు లేదు. సో రాబోతుంది కదా. అది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ చెప్పారు మీరు. భారత్ స్మార్ట్ సర్వీసెస్ ఆ నేమ్ని అంటే ఆ గ్యాప్ని ఫిల్ చేయాలనేది ఉందన్నట్టు. ఇక్కడ ఎవరికి అక్రాస్ ద గ్లోబ్ మా ఆబ్జెక్టివ్ ఫస్ట్ లెవెల్ తెలంగాణ, ఏపీ, దెన్ నెక్స్ట్ అక్రాస్ ఇండియా, దెన్ అక్రాస్ ద గ్లోబ్. ఇక్కడ ఎవరికి కరెంట్ బిల్ రిలేటెడ్, ఎలక్ట్రిసిటీ బిల్ రిలేటెడ్ ఎనీ డౌట్స్ ఆర్ హై బిల్ కంప్లైంట్స్ ఏ ఉన్నా కానీ వాళ్ళకి ఫస్ట్ గుర్తొచ్చే నేమ్ భారత్ స్మార్ట్ సర్వీసెస్ లాగా ఉండేటట్టు అది మేము చెప్తే కాదు కదా, అట్లాంటి సర్వీస్ ని ఎనేబుల్ చేస్తా అంటున్నాను నేను. యాజ్ ఏ కోఫౌండర్ అండ్ సిఇఓ ఐఎమ్ ఎన్ష్యూరింగ్, అంటే అష్యూరింగ్ యూ ఆల్, అంటే మేము అట్లానే అదే డైరెక్షన్లో ఎఫర్ట్ పెడుతూ పోతున్నాము. అన్డౌటెడ్లీ నేను చెప్తున్నా కదా, అంటే వీ హ్యావ్ సచ్ ఏ క్లియర్ రోడ్ మ్యాప్, ఇట్ ఈస్ ఓన్లీ ఏ మ్యాటర్ ఆఫ్ టైం. 100% ఆ డెఫినేషన్ని క్రియేట్ చేస్తాం. ఇప్పుడు క్యాబ్ సర్వీస్ పోవాలనుకోండి, ఓలా ఊబర్ అంటారు, ఓకేనా, ఇంకో సర్వీస్ అంటే ఇంకొకటి, అట్లా డెఫినేషన్స్ ఉన్నాయి. అట్లా మేము ఎలక్ట్రిసిటీ బిల్ రిడక్షన్ సర్వీసెస్లా ఫస్ట్ పేరు భారత్ స్మార్ట్ సర్వీసెస్ ఉండబోతుంది. ఉంది కూడా, ఆల్రెడీ ఉంది, అంటే ఇంకా ఎక్స్టెన్సివ్ గా లేదు. కానీ ఇంకొకటి, ఇప్పుడు మనము మన ఇండ్లల్లో గురించి అంటే డొమెస్టిక్ మనం మాట్లాడుకున్నాం. సో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అంటే కార్పొరేట్ లెవెల్ ఆఫీసులు ఇవన్నీ ఉన్నాయి కదా. సో వాటిని ఎట్లా మీరు బిజిలీ ఆడిటింగ్ చేస్తారు? కరెక్ట్. ఇప్పుడు మేము ఏం చేస్తామంటే దాంట్లో ఇప్పుడు ఎట్లయితే డొమెస్టిక్లో 200 యూనిట్స్ ఒక ఆస్పెక్ట్ ఉందో, ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్కి కేవీహెచ్ బిల్లింగ్ అంటారు. ఓకేనా, మనకు డొమెస్టిక్ వచ్చేది కేడబ్ల్యూహెచ్ బిల్లింగ్. ఓకే, సో మనం యూజ్ చేసిన దానికి కడుతున్నాం మనం. ఓకేనా, కేవీహెచ్ మన ఇంట్లో కూడా చెక్ చేస్తే ఎక్కువనే ఉంటుంది. ఓకేనా, కేవీహెచ్ యూనిట్స్, బట్ దానికి కట్టట్లేదు మనం. ఓకేనా, డొమెస్టిక్లో ఇంకా ఆ లాజిక్ అప్లై చేయలేదు. బట్ ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళకి కేవీహెచ్ బేస్డ్ బిల్లింగ్ ఉంది. ఓకేనా, కేవీహెచ్ బేస్డ్ బిల్లింగ్లో పవర్ ఫ్యాక్టర్ అనేది ఆల్వేస్ ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. ఓకేనా, కస్టమర్ ఇంట్రెస్ట్ అన్నాడు, పవర్ ఫ్యాక్టర్ మెయింటైన్ చేస్తే 1 మెయింటైన్ చేసిండు అనుకోండి, కేడబ్ల్యూహెచ్ కేవీహెచ్ రెండు సేమ్. ఓకే, పవర్ ఫ్యాక్టర్ తక్కువ ఉంది అనుకోండి, కేవీహెచ్ యూనిట్స్ పెరుగుతాయి. ఎంత పెరిగితే అంత ఎక్స్ట్రా బిల్ కట్టాలి. సో ఇంతకుముందు ఏంది, పవర్ ఫ్యాక్టర్ బేస్ పెనాల్టీస్ ఉంటుండే లాంగ్ బ్యాక్. ఇప్పుడు ఏం చేసారు, దాన్ని డైరెక్ట్గా బిల్లులు యాడ్ చేసారు. ఇప్పుడు నేను 2 ఎగ్జాంపుల్ చెప్పినా కదా, 5,000 వచ్చే దగ్గర 20,000 కట్టిరు, 35,000 వచ్చే దగ్గర 70,000 కట్టిరు అని. సో ఆ ఎగ్జాంపుల్స్ ఇవే అన్నట్టు. ఓకే, వాళ్ళకి నేను చేసిన హెల్ప్ ఏం తెలుసా, వాళ్ళ పవర్ ఫ్యాక్టర్ కొన్ని దగ్గరలో అయితే వాళ్ళ దగ్గర ఉన్న యూనిట్నే తీసుకొచ్చి కరెక్ట్గా పెట్టినాం అన్నట్టు. ఓకే, వాళ్ళకి అది కూడా ఐడియా లేదు. ఇప్పుడు ఎవరన్నా బిజినెసెస్ రన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఇది ఒక స్పెషలైజ్ జాబ్ అన్నట్టు, దీనిలో ఒక ఇన్డెప్త్ టెక్నికాలిటీస్ ఉంటాయి, అవి అర్థం చేసుకోరు. అందుకని మేము సింపుల్గా చెప్తాం ఒకటే, ఎనీ ఇండస్ట్రీస్ అండ్ బిజినెసెస్కి, సార్ మీరు మా సర్వీసెస్కి సబ్స్క్రైబ్ కండి, మీరు ₹1 ఎక్సెస్ బిల్ కాకుండా చూసే బాధ్యత మాది. ఓకే, క్లియర్ అష్యూరెన్స్. అండ్ ఈ రోజు వరకు మేము ఒక 250 ఆడ్ ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్కి సబ్స్క్రిప్షన్ మోడల్లో హెల్ప్ చేస్తున్నాము. నాట్ లెస్ దెన్ వాళ్ళకి మంత్లీ మేము నాట్ లెస్ దెన్ 10 to 12 lakh మంత్లీ బిల్ వాళ్ళకి రెడ్యూస్ చేయగలుగుతున్నాము. ఇప్పుడు మా సర్వీసెస్ లేకుంటే అంత అమౌంట్ వాళ్ళు ఎక్కువ కడుతుండే. దానికి ప్రపోర్షనేట్గా ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే, ఇప్పుడు మనం ఎన్ని యూనిట్స్ ఎంత కాలుతుందో, ఎంత ఎక్కువ కన్జ్యూమ్ చేస్తామో అంత ఎన్విరాన్మెంట్ కూడా హార్మ్ చేస్తున్నాం అన్నట్టు. ఓకే, ఇలా సో ఇప్పుడు లైక్ ఇన్ అట్మాస్ఫియర్ ఒక యూనిట్ ఈజ్ ఈక్వలెంట్ టు 1 kg ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. ఒక kg ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ 400 years వరకు ఉంటుంది అట్మాస్ఫియర్లో. సో ఇప్పుడు మనం నెక్స్ట్ జనరేషన్స్కి ఏమి ఇస్తున్నాం చెప్పండి. అవును. సో ఈ ఆస్పెక్ట్లో
ఇక్కడ మనం ఎక్సెస్ బిల్, కరెంట్ బిల్ ఎక్కువ కట్టాల్సి వస్తుంది. ప్లస్ నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ని చాలా డిస్టర్బ్ చేస్తున్నాం. ఓకేనా, ఇప్పుడు చూస్తే రీసెంట్ క్లౌడ్ బస్ట్ ఇన్ హైదరాబాద్ 2-3 times అయింది ఇప్పటికీ. అండ్ నేనే ఓ విక్టిమ్ దానికి. నా కార్ ఈ రోజు వరకు గరాజ్లో ఉంది. నేను ఏం చేసిన చెప్పండి, నేనే కామన్ కస్టమర్ని. సో ఎందుకు ఉంది అసలు? నేను ఒక రోజు ఆఫీస్ నుంచి 6:30 టైంలో మీటింగ్ అవుతుంది. వెరీ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అవుతుండే. 6 o'clock టీం వెళ్ళిపోతే రిక్వెస్ట్ చేసి ఇంకో హాఫ్ అన్ అవర్ ఎక్స్టెండ్ చేసినాం. ఓకేనా, చేసి వెళ్తున్నాం. ఇక్కడ నుంచే మాదాపూర్ నుంచి వి స్టార్టెడ్. షేక్పేట్ ఫ్లైఓవర్ దగ్గర టీ హబ్ దగ్గరకు వచ్చే వరకు రెయిన్ ఎక్కువైంది. అరే అవుటర్ నుంచి అన్న పోయేది ఉండే అనుకున్నాం, ఇంకా అక్కడనే ఇరికిపోయినాం అనుకుంటున్నాం. థాట్లో డెసిషన్ తీసుకోలే, అందులోకి వచ్చేసినాం. షేక్పేట్ ఫ్లైఓవర్ ఎక్కాలి. అక్కడ నుంచి అక్కడ కొద్ది దూరంలోనే ట్రాఫిక్ ఎక్కువైపోయింది. హెవీ డౌన్ పోర్ వచ్చేసే వరకు మేము ఫ్లైఓవర్ 1 minute ఫ్లైఓవర్ ఎక్కుతుండే. మేము జస్ట్ 1 minute కార్నర్లో ఉన్నాం. వాటర్ లాగ్ అయిపోయింది. నేను డ్రైవర్ చెప్తూ ఉన్నా, స్లోగా పోతున్నాం, రేజ్ చేయ అని. ఆటోమేటిక్ వెహికల్ అది, ఆ క్లచ్ మీద ప్లే చేయడానికి రాలేదు. అర్థం చూస్తుంటే బండి ఆగిపోయింది మధ్యలో. ఎట్టు కాకుండా వాటర్లో ఆగిపోయింది. కొద్దిసేపు చూస్తేనే కార్లకు వాటర్ వచ్చేసినాయి. అండ్ ఈ రోజు వరకు గరాజ్ ఉంది. 5-6 lakhs అయితే అంటున్నా. సో ఇప్పుడు ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో సడన్గా ఒక 1-2 lakhs or 5 lakh ఎక్స్పెండిచర్ వస్తే ఎట్లా మేనేజ్ చేస్తారు చెప్పండి? ఇట్లా ఎంతమంది ఇంపాక్ట్ అయి ఉంటారు అసలు. ఆ రోజే hundreds of vehicles అన్నట్టు, బైక్స్ అది. అసలు మాకు అసలు టోయింగ్ మిషన్ రావడానికి కూడా 3 గంటలు 4 గంటలు పట్టింది. ఇంకా లాస్ట్లో నేను వదిలేసి వెళ్ళిపోయినా. ఇంకా నేను మిడ్ నైట్ ఆటో పట్టుకొని వెళ్ళిపోయినా. అది పరిస్థితి. అంటే ఇప్పుడు నన్ ఆఫ్ మై ఫాల్ట్, వీఆర్ గెటింగ్ ఇంపాక్టెడ్. మనం అర్థం చేసుకోవాలి. అది డైరెక్ట్గా హిట్ అయితే లేదు అనుకుంటున్నాం మనం. డైరెక్ట్గా హిట్ అయింది నాకు ఈరోజు. నాలాగా మీరు లేకుండొచ్చు, బట్ ఏదో ఒక రోజు ఏదో ఒక డైరెక్షన్లో హిట్ అవుతారు. కానీ ఇది మీకు తెలుసు కాబట్టి మీకు అర్థమైపోయింది దీనివల్ల ఇది జరిగిందని. అన్నిట్లో మనం తెలియకుండా క్లైమేట్ని అంటే దాన్ని అంటే ఎక్స్ప్లాయిట్, అంటే లిటరలీ ఇంకా దాన్ని ఎట్లా చేస్తున్నాం అంటే దాన్ని అబ్యూజ్ చేసేస్తున్నాం అన్నట్టు. అంటే ప్రతి దగ్గర వేస్టేజ్ని ఆప్టిమైజ్ చేయడానికి స్కోప్ ఉన్నా కానీ మనం చేస్తలేము. ఆ సెన్సిటివ్ ఆస్పెక్ట్ని మేము బ్రింగ్ చేయాలనుకుంటున్నాం మేము. అంటే వీ వాంట్ టు బ్రింగ్ దట్ అవేర్నెస్. చేంజ్ తీసుకురావడం కష్టం ఉంటుందేమో కానీ అట్లీస్ట్ అవేర్నెస్లో అయితే వీ వాంట్ టు ఎన్ష్యూర్ దట్ యూనో దాన్ని ఎంత అయితే అంత చేద్దామనే ఒక డైరెక్షన్ ఉంది అన్నట్టు. ఓకే, నాకు ఒక చిన్న డౌట్ ఇక్కడ. ఇప్పుడు స్మార్ట్ ప్లగ్ ఉంది, సో దీనివల్ల ఎలక్ట్రిసిటీని మనం తగ్గియగలుగుతున్నాం. కానీ ఇది ఎన్విరాన్మెంట్కి ఎట్లా హెల్ప్ అవుతుంది? ఇప్పుడు అదే చెప్పినా కదా, ఇప్పుడు ఏదైతే ఎగ్జాంపుల్ నేను చెప్పినో, ఇప్పుడు ఒక 1 unit రెడ్యూస్ చేయగలిగినాం అనుకోండి. సో ఇట్స్ లైక్ 1 kg ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ని రెడ్యూస్ చేయగలిగినాం. సో మనం మన కంఫర్ట్ ని లూజ్ కాకుండా, నేను ఏదైనా కంఫర్ట్ లూజ్ కానీ అనే డైరెక్షన్ చెప్పట్లేదు. మన కంఫర్ట్ లూజ్ కాకుండా మనకు తగ్గించడానికి చాలా స్కోప్ ఉంటుంది. ఈ స్మార్ట్ డివైజెస్ ఒకే అయితే స్మార్ట్ డివైజెస్ లేకుండా కూడా చేయొచ్చు. బట్ డైలీ ఆ లెవెల్లో చేయాలంటే అంత డిసిప్లిన్, అంత ఓపిక, అంత టైం స్పెండ్ చేయడం అనేది ఛాలెంజ్. సో ఇట్లాంటి స్మార్ట్ డివైజెస్ ఏం చేస్తాయంటే దాన్ని హెల్ప్ చేస్తాయి అన్నట్టు మీకు. సో ఆ డైరెక్షన్లో మీకు ఫర్దర్గా అంటే సింప్లెస్ట్ వేలా మీరు దీన్ని ప్లగ్ చేసిరు, మీ గీజర్ది ఎవ్రీడే 1 unit తగ్గింది అనుకోండి, యూఆర్ డన్. ఒక నెల రోజులలో అయితే మన దగ్గర అంటే ఇప్పుడు మనం తెలంగాణలో ఉన్నాం కాబట్టి మన హైదరాబాద్ గురించి మనం మాట్లాడదాం. సో మన తెలంగాణలో ఇప్పుడు పర్ యూనిట్కి ఎంత ఛార్జ్? అంటే ఇప్పుడు మీరు ఒక 500 units దాటారనుకోండి, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ 10 rupees. ఓకేనా, అదే నేను 200 units లోపల అన్నారు అనుకోండి, సో మీకు ఆ ల్యాబ్ వచ్చేసి మీకు less than 3-4 rupees అట్లా ఉంటుంది. వేరాజ్ గవర్నమెంట్ కొనేది 7-8 rupees ఉంటుంది. ఓకేనా, సో మీకు చాలా సబ్సిడైజ్ రేట్లో ఇస్తున్నారు. సో గవర్నమెంట్ కూడా వీ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్ అండి. ఆ సబ్సిడీ రేట్ని మనం ప్రాపర్గా యూజ్ చేయాలి. ఇప్పుడు అందుకనే హై కన్స్యూమ్ చేసే వాళ్ళకి హైయర్ రేట్ ఉంటుంది అన్నట్టు. ఓకే, అంటే ఇక్కడ ఎన్ని యూనిట్స్ వేస్టేజ్ అయితే అన్ని డబ్బులు మనం కట్టాలి అంతే సింపుల్. సో అండ్ ఇంకొకటి ఆ స్లాబ్ దగ్గర ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి కదా, అవి ఈజీ లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ అన్నట్టు అవి. అంటే కస్టమర్కి, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి, నేను లాస్ట్ డే రోజు నాది కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలుసు 200 దాటవుద్దని, నేను మానిటర్ చేసుకుంటున్నా. ఇట్లాంటి ఒక డివైస్ ఉంది, లేకుంటే మాది ఒక బిజిలీ వాటర్ డివైస్ ఉంది. సో దాంట్లో లైవ్ మానిటరింగ్ చేసుకుంటున్నా. నేను అన్ని ఆఫ్ చేసి కూర్చుంటా, ఏమైతే చెప్పండి 200 rupees మిగిలితే ఇట్ మేక్ సెన్సా లేదా? ఒక్కరోజు చిన్న డిస్కంఫర్ట్ అంటే నేను చెప్తున్నా, అంటే అట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ దాన్ని అది ఒక రా వే ఆఫ్ డూయింగ్. వేరాజ్ ఇట్లాంటి డివైజెస్ ఉంటే ఎవ్రీ డే ఆ వేస్టేజ్ని కొంచెం ఆప్టిమైజ్ చేస్తూ మీరు లోవర్ బ్రాకెట్కి రావడానికి హెల్ప్ అవుతుంది. మీరు ఒక్క డివైస్ పెట్టిర్రు, 10 units తగ్గింది, యూ హ్యావ్ సీన్ ద బెనిఫిట్. నెక్స్ట్ ఇంకో డివైస్ అవసరం ఉన్న దగ్గర పెట్టండి, ఇంకో 10 units తగ్గుతుంది. సో అట్లా ఎక్కడ స్కోప్ ఉంది అనేది మీరు ఐడెంటిఫై చేయాలి. దానికోసం మేము ఈ ఇండిపెండెన్స్ డేకి రీసెంట్లీ 78 years ఆఫ్ సెలబ్రేషన్లో
78 రూపీస్కి ఏమొస్తుందండి ఈరోజు చెప్పండి మీరే శివ గారు. 78 రూపీస్కి ఏం రాదు వర్చువల్. 78 రూపీస్కి మా పర్సన్ వచ్చి స్మార్ట్ ప్లగ్ యూజ్ చేసి మీకు ఒక ఆడిట్ చేసి అన్ని ప్లగబుల్ అప్లయన్సెస్ ఎంత కన్జ్యూమ్ చేస్తుంది, ఏం కన్జ్యూమ్ చేస్తుంది అనే డీటెయిల్డ్ రిపోర్ట్ ఇవ్వడానికి 78 రూపీస్లో మేము ఆడిట్ ఇవ్వడానికి కూడా వీఆర్ అంటే డిసైడెడ్ అండ్ వీఆర్ పబ్లిష్డ్ ఇన్ అవర్ సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా. ఓకే, జస్ట్ 78 రూపీస్లో. సో వెళ్ళడం జరిగిందా మరి? వెళ్తున్నారు, వస్తున్నాయి ఆర్డర్ బుకింగ్. కొన్ని తిరుపతి నుంచి కూడా వచ్చినాయి. చెప్పినాం సార్ తిరుపతి అంటే రాలేము, ఒక క్లైమేట్ యోధాని ఎంపవర్ చేయండి, మేము వాళ్ళని అక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ క్రియేట్ చేసినట్టు కూడా చేస్తామని చెప్పినా నేను. ఓకే, క్లైమేట్ యోధా అంటే ఇప్పుడు మేము ఆడిటింగ్ చేయాలి. ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు మేము ఒక 100 మెంబర్ టీమ్ ఇప్పుడు. ఓకేనా, వి గ్రోన్ లైక్ దట్. సో ఇప్పుడు మేము ఎంతమంది దగ్గరికి వెళ్ళగలుగుతాం? సో మేము ఒక పార్ట్నర్ నెట్వర్క్ని బిల్డ్ చేస్తున్నాం అన్నట్టు. ఇప్పుడు మేము ఐడెంటిఫై చేసిన యూస్ కేస్ ఏంటంటే వేస్టేజ్ లేని ఇల్లు లేదు, వేస్టేజ్ లేని కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ లేదు, వేస్టేజ్ లేని ఇండస్ట్రీ లేదు. అంటే ఓవరాల్గా దెర్ ఇస్ ఎ స్కోప్ ఫర్ రిడక్షన్. అంటే తగ్గించుకోవడానికి స్కోప్ ఉంది. ఇది ప్రూవెన్ ఫ్యాక్ట్. ఇది అంటే దెర్ ఇస్ ఎ క్లియర్ బిజినెస్ కేస్. ఓకేనా, ఇప్పుడు మా దగ్గర ఏంది, మా దగ్గర టెక్నాలజీ ఉన్నాయి, స్మార్ట్ డివైజెస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మోర్ ఎక్స్టెన్సివ్గా మేము మార్కెట్లోకి వెళ్ళాలి. ఓకేనా, ఇప్పుడు దానికోసం ఏం చేసినామంటే ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ క్రియేట్ చేస్తూ క్లైమేట్ యోధా పార్ట్నర్ నెట్వర్క్ని బిల్డ్ చేస్తున్నాం. క్లైమేట్ యోధా అంటే లైక్ ఫైటింగ్ ఫర్ క్లైమేట్. ఇప్పుడు ఈ రిడక్షన్ ఈజ్ ఆల్సో ఇండైరెక్ట్లీ ఇంపాక్టింగ్ టు ద క్లైమేటే కదా, అందుకని వీ నేమ్ దిస్ వర్డ్. ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు అవర్ హార్ట్ అన్నట్టు. క్లైమేట్ యోధా అనేది అసలు వీఆర్ అంటే లాస్ట్ ఇండిపెండెన్స్ డేకి ఈ జర్నీ స్టార్ట్ చేసినాము. ఒక 100 మెంబర్స్ని అప్పుడు ఎంపవర్ చేసినాము ఈ కిట్స్ తోటి, అండ్ వీఆర్ కంటిన్యూయింగ్ దాట్ అన్నట్టు. ఈసారి ఇంకా మోర్ అగ్రెసివ్గా ఈ 78 రూపీస్ తోటి ఆడిట్ చేస్తున్నాము. సో దీంట్లో ఏంటంటే ఎనీ లోకల్ యూత్, ఎనీబడి లోకల్, పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా ఎవరైనా సరే, మీరు అక్కడ మీ చుట్టుపక్కల కొంతమందికి హెల్ప్ చేసే స్పిరిట్ ఉందనుకోండి, మీరు మాతో అసోసియేట్ కాండి. దీంతో మీకు ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ క్రియేట్ చేయగలుగుతాం. ఒక పార్ట్ టైం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ మినిమల్ ఎఫర్ట్ తోటి మీరు ఆడుతూ పాడుతూ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం నేను ఇంకొక ఆస్పెక్ట్ చెప్తున్నా, ఒక పాయింట్ వస్తుంది అంటే ఈ క్లైమేట్ ఇట్లానే ముందుకు పోతే ఒక టైం వస్తుంది, ఇట్లా చేసే ప్రతి వాళ్ళకి ఒక డిఫరెంట్ రెస్పెక్ట్ ఉంటుంది. ఓకేనా, మనీ సంపాదించుకోవడానికి 100 ఆస్పెక్ట్స్ ఉన్నాయి, బట్ దీంట్లో కాంట్రిబ్యూషన్ ఉంది. మీకు స్మాల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ వస్తుందేమో కానీ కన్జ్యూమర్కి కూడా స్మాల్ రిడక్షన్ అవుతుందేమో, బట్ కలెక్టివ్లో మనం అందరం కలిసి ఒక బిగ్గర్ ఎన్విరాన్మెంట్కి హెల్ప్ చేస్తున్నాం. అది ఒక బిగ్గర్ కాజ్ అన్నట్టు. ఇప్పుడు నేను చెప్తా కదా, ఇప్పుడు నేను ఐ హ్యావ్ ఎ వెరీ ఎమోషనల్ బైండింగ్ విత్ మై డాటర్ గ్రోత్ అన్నట్టు. ఇప్పుడు తను ఎట్లా గ్రో అవుతుంటే అట్లా ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయాలనేది నా లోపల ఉంటుండే ఈ రిజల్యూషన్. దట్ ఈస్ హౌ ఐ స్టార్టెడ్ మై జర్నీ యాజ్ ఎ హోల్. దాని తర్వాత దాన్ని ఒక ఫారంలో నేను ఓపెన్గా చెప్పాల్సి వచ్చింది, చెప్పిన, తను కూడా వచ్చి ఉండే నాతో పాటు. సో అప్పటి నుంచి ఇంకా మోర్ ఫోకస్డ్గా, అంటే అఫ్కోర్స్ కూడా ఉంటుండే, బట్ మోర్ ఫోకస్గా ఇప్పుడు వాళ్ళ ఫ్యూచర్కి ఏమి ఇస్తున్నాం నేను. ఐ లుక్ అట్ మై డాటర్. నేను ఎంత అయితే అంత బెటర్ ఎన్విరాన్మెంట్ ఇవ్వడంలో యాజ్ ఎ కంపెనీ వీ షుడ్ కాంట్రిబ్యూట్ హైయెస్ట్. యాజ్ ఎ తెలంగాణ స్టార్టప్ గ్లోబ్లోనే హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ ఉండాలి ఈ స్పేస్ అనే ఒక స్పిరిట్లో వీఆర్ ట్రయింగ్ టు పుట్ అవర్ ఎఫర్ట్స్. ఓకే, అంటే ఇటు సైడే ఎందుకు రావాలనుకున్నారు? అంటే చాలా బిజినెస్లు ఉన్నాయి, సో ఎందుకు రావాలనుకున్నారు? అంటే మీ డాటర్ గురించి సంథింగ్ ఏదో చెప్పారు, ఏదో స్టోరీ ఉంటుందని అడుగుతున్నా. సో దానికి ముందు నేను వేరే అడుగుదాం అనుకున్నా, ఫస్ట్ ఇది చెప్పండి. రైట్. బేసిక్గా ఏంటంటే యాక్చువల్గా నేను మా డాటర్ అంటే ఫస్ట్ ఇయర్ బర్త్డే వరకు ఐ వాంటెడ్ టు క్విట్ మై జాబ్. నేను అంతకుముందు కూడా ఒకటే కంపెనీలో వర్క్ చేసిన. డే 1 నుంచి డే లాస్ట్ వరకు వెరీ సిన్సియర్లీ ఐ వర్క్. అండ్ దాని తర్వాత ఐ స్టార్టెడ్ మై జర్నీ. ఓకేనా, సో సింపుల్ స్టెప్స్ హ్యాపీ లైఫ్ అని ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేసినాం. ఓకే, దాంట్లో ఏంటంటే ఫండమెంటల్ రొటీన్ ఆఫ్ ద పీపుల్. సో డైలీ చేసే ఒక రొటీన్ యాక్టివిటీస్ని మనం ఎట్లా ప్రాపర్గా కరెక్ట్ చేసుకోవాలి అనే ఒక డైరెక్షన్లో దాన్ని డ్రైవ్ చేసినాం. అయితే ఓకేనా, ఒక 1.5 year అయిపోయింది, డబ్బులన్నీ అయిపోయినాయి, ఇంకా నాకు ఆప్షన్ లేదు. సో ఐ హ్యావ్ టు, నా స్ట్రెంగ్త్ అంతా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సైడ్. సో నేను మళ్ళీ వినయ్ మై కజిన్ కో-ఫౌండర్ తోటి ఒకరోజు డిస్కస్ చేసినప్పుడు ఇద్దరం కలిసి భారత్ స్మార్ట్ సర్వీసెస్ చేద్దాం అని చెప్పేసి అట్లా మేము ఈ జర్నీ స్టార్ట్ చేసినాం అన్నట్టు. బట్ ముందు నుంచి మేము చూస్తే ఒక కామన్ ఎలిమెంట్ ఏంటంటే ఇంపాక్ట్ బేస్డ్ యాక్టివిటీలే చేద్దాం ఏదైనా సరే. అంతకుముందు చేసింది కూడా ఒక ఫండమెంటల్ రొటీన్ని కరెక్ట్ చేసి జనాల లోపల ఒక ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చి వాళ్ళు హ్యాపీగా హెల్తీగా లీవ్ చేయాలనేది ఒక థాట్. సో దాంట్లో మేము అనుకున్నట్టు నేను ఇండివిజువల్గా ఉండే కాబట్టి నేను ఎక్కువ ఫ్లరిష్ కాలేకపోయినా. బట్ నెక్స్ట్ లెవెల్ ఒక టైంలో మేము ఐడియాని చేంజ్ చేసి వినయ్ని కూడా కో-ఫౌండర్ లాగా ఇద్దరం జాయిన్ హ్యాండ్స్ అయినాక
వి స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ దిస్. దీంట్లో కూడా బిగ్గర్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తామనే ఒక ఓవర్వెల్మింగ్ హ్యాపీనెస్ వచ్చింది అన్నట్టు. ఇక్కడ కూడా ఏంది, అరే ఇంకా బిగ్గర్ ఇంపాక్ట్, బిగ్గర్ ప్రాబ్లం మీద వీఆర్ వర్కింగ్ అనే ఒక ఆస్పెక్ట్ కోరిలేట్ అయింది అన్నట్టు. దాని తర్వాత వీ స్టార్టెడ్ అవర్ జర్నీ అన్నట్టు. దట్ ఈస్ హౌ వీ స్టార్టెడ్. ఓకే, అంటే ఇంతకుముందు మీరు మాట్లాడినట్టు ఈ క్లైమేట్ యోధ, అంటే ఎవరైనా యూత్ రావాలనుకుంటే, అంటే హైదరాబాద్లో చాలా మంది యూత్ ఉన్నారు, అంటే జాబ్ లేకుండా చాలా మంది ఉన్నారు. ఒకవేళ వాళ్ళు అంటే క్లైమేట్ని కాపాడే యూతులు కావాలనుకుంటే రావచ్చు 100%. అవునా? సో అంటే వాళ్ళు ఏమైనా పే చేయాలా అంటే ఇందులో జాయిన్ అవ్వడానికి? ఇప్పుడు కొద్దిగా సీరియస్నెస్ కోసము ఏదైతే మీకు డివైస్ కిట్ ఇస్తుందో, ఇది ఒక బేసిక్ కిట్ అన్నట్టు. ఓకే, ఈ బేసిక్ కిట్ ఓవరాల్గా ఇట్ ఈస్ అబౌట్ 1,500 రూపీస్ అయినా కానీ ఒక 1,000 రూపీస్లో వీ కెన్ గివ్ యూ. ఓకేనా, యాజ్ ఎ డిపాజిట్ సీరియస్నెస్ కోసం. ఓకేనా, అది కూడా లేదు నా దగ్గర సిన్సియర్ ఎఫర్ట్ చేయగలుగుతా అంటే వాళ్ళని కూడా మేము వ్యాలిడేట్ చేసి ఏం డిపాజిట్ లేకుండా కూడా ఇవ్వడానికి కూడా రెడీ ఉన్నాం. ఎండ్ ఆఫ్ ద డే కలెక్టింగ్ డిపాజిట్ ఈస్ నాట్ క్రైటీరియా అట్ ఆల్. ఓకేనా, బట్ అట్లీస్ట్ ఈ కిట్ తోటి నెలకు ఒక 10,000 సంపాదించే ఒక ఆపర్చునిటీని అయితే మేము క్రియేట్ చేయగలుగుతాం. అంత అయితే మేము అనలైజ్ చేసినాం. 10,000 ఈజీగా దే కెన్ ఎర్న్. ఫుల్ టైం లాగా చేయాలనుకుంటే, పార్ట్ టైం లాగా ఫ్యూ థౌసండ్ రూపీస్ అట్లీస్ట్ ఎర్న్ చేయొచ్చు. సో అంటే వాళ్ళకి మీరు ట్రైనింగ్ ఇస్తాం. 1-2 days ట్రైనింగ్ ఇచ్చేస్తే దే కెన్ ఈజీలీ గో అండ్ డూ. అండ్ ఒక టైం వస్తుంది కదా, ఈ రోజు మాకు వి గెట్ కంటిన్యూస్గా ఎంక్వైరీస్ వస్తున్నాయి. ఓకేనా, మా డిజిటల్ మీడియా క్యాంపెయిన్ తోటి ఎంక్వైరీస్ వస్తున్నాయి ఆడిటింగ్వి, అండ్ వీఆర్ ట్రయింగ్ టు హెల్ప్. సో ఇప్పుడు క్లైమేట్ యోధా గురించి కూడా అప్పుడప్పుడు మా చాట్లో అక్కడిక్కడ మా టీమ్ తోటి కోఆర్డినేట్ అయ్యి జాయిన్ అవుతూ ఉన్నారు. సో ఇది మోర్ ఎక్స్టెన్సివ్గా వెళ్ళగలిగితే, ఇప్పుడు ఏదైతే పార్ట్నర్ నెట్వర్క్ ఊబర్కి దీనికి అన్ని చాలా దానికి చేస్తున్నారు కదా, దిస్ ఆల్సో ఇట్ కెన్ బి వన్ ఆఫ్ సచ్ యాక్టివిటీ అన్నట్టు. ఓకే, ఎండ్ ఆఫ్ ద డే నేను లాస్ట్ టైం మళ్ళీ మీకు కమ్యూనికేట్ చేసినట్టు, యూజర్కి రిక్వైర్మెంట్ ఉంది, మా దగ్గర టెక్నాలజీ ఉంది. మధ్యలో ఒక క్లైమేట్ యోధా లాగా ఒక పార్ట్నర్ అసోసియేట్ అయితే వాళ్ళకు ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది. అందరం కలిసి ఒక బిగ్గర్ ఇంపాక్ట్ మీద వర్క్ చేస్తున్నాం. ఓకే, సో అది 1,500 కా 1,000 అందులో ఏమేమి ఇస్తారు మీరు? దీంట్లో ఒక ఈ స్మార్ట్ ప్లగ్ ఉంటుంది, అండ్ దీని రిలేటెడ్ స్మాల్ యాక్సెసరీస్ ఉంటాయి, ఇంకొక డివైస్ అండ్ ఆల్, అండ్ ఇస్ డీటెయిల్ కిట్ ఉంటుంది. ఓకేనా, వాళ్ళు ఎట్లా యూజ్ చేయాలి, ఏం చేయాలి, అండ్ వాళ్ళకు ఒక డెడికేటెడ్ సపోర్ట్ నెట్వర్క్ ఉంటుంది అన్నట్టు. ఒక్కొక్క క్లైమేట్ యోధాకి ఒక 10 క్లైమేట్ యోధాకి వీ హ్యావ్ సమ్ డిఫైన్డ్ ఏ ప్రాసెస్ అన్నట్టు. సో వాళ్ళకి ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఏ సపోర్ట్ కావాలన్నా, కస్టమర్ ఏదన్నా తెలియని అడిగినా కానీ ఇమ్మీడియట్గా వాళ్ళని ఎంపవర్ చేసి ఒక మెకానిజం బిల్డ్ చేసినాం అన్నట్టు. ఇప్పుడు నేనే మీ దగ్గరకు వచ్చిన యాజ్ ఎ క్లైమేట్ యోధా, నాకు ఎక్కువ తెలుస్తలేదు, శివ గారు ఏదో టెక్నికల్ అడుగుతున్నారు, బట్ నేను ఇమ్మీడియట్గా నా టీమ్ బ్యాక్ అండ్ టీమ్ విల్ సపోర్ట్ మీ అన్నట్టు. సో అట్లా ఒక ఎనేబుల్మెంట్ చేసినాం అన్నట్టు. సో ఈజీలీ అన్నట్టు మీ దగ్గర స్పిరిట్ ఉండాలి అంతే. వ్యూవర్స్ చెప్తున్నారు, ఒక స్పిరిట్ ఉండాలి. నాకు డబ్బులు రావాలని ఒక స్పిరిట్ ఉండొచ్చు, ఆర్ ఒకరికి హెల్ప్ చేయాలని స్పిరిట్ ఉండొచ్చు, ఏదైనా సరే. ఆర్ కరెంట్ బిల్ తగ్గించి ట్రై చేద్దాం, ర్యాండమ్గా తగ్గుతుందా లేదా అని చెక్ చేయాలనుకుంటే ఏదైనా ఉండని. ఎండ్ ఆఫ్ ద డే మీరు క్లైమేట్ యోధాలాగా అయితే 100% వీ విల్ హెల్ప్ యూ అవుట్. అంటే రిజల్ట్స్ ఆర్ ఇన్ఎవిటబుల్ అన్నట్టు, అంటే 100% రిజల్ట్స్ వస్తాయి. సో అంటే స్మార్ట్ ప్లగ్ లాగా మీ దగ్గర ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఎన్ని రెడీ చేసారు మీరు? ఒకటి ఏంటంటే ఫస్ట్ నుంచి వస్తుంది ఒక ఆస్పెక్ట్. ఫస్ట్ మాది భారత్ స్మార్ట్ సర్వీసెస్ మొబైల్ యాప్ ఉంది, అసలు దానికి ఏం పే చేయడం అవసరం లేదు. బట్ మీరు ఏం చేయాలి, మీరు వెళ్ళి మీ మీటర్ని ఊరికే రీడింగ్ చేయాలి, పొద్దున చేయాలి, నైట్ చేయాలి. సో మీరు ఎంత వస్తుంది, ఈ నెల ఎంత వస్తుంది అనేది ఒక ఇన్సైట్ వస్తుంది. సో దాంతో కొన్ని బెనిఫిట్స్ వస్తాయి మీకు. లోవర్ స్లాబ్లో ఉండడానికి హెల్ప్ అవుతుంది. అట్లా ఈరోజు కూడా డే 1 నుంచి ఈ రోజు కూడా రెగ్యులర్గా చేసేవాళ్ళు చాలా మంది యూజర్స్ ఉన్నారు. అదంతా మా కాస్ట్ అవుతుంది, అయినా మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే ఇస్తున్నాం. ఓకేనా, టు ఎంకరేజ్ పీపుల్ ఫర్ కన్జర్వేషన్. ఓకేనా, అదొక ఆస్పెక్ట్, అది ఫ్రీ సర్వీస్. ఓకేనా, సెకండ్ మీరు ఆటోమేటిక్గా స్మార్ట్ ప్లగ్ యూజ్ చేయాలనుకుంటే ఇది ఒక 1,000 రూపీస్ స్మార్ట్ డివైస్ కొనుక్కుంటే ఫస్ట్ ఇయర్ సబ్స్క్రిప్షన్ ఈజ్ టోటలీ ఫ్రీ. సెకండ్ ఇయర్ నుంచి వెరీ నామినల్ సబ్స్క్రిప్షన్ ఫీ ఉంటుంది, వెరీ నామినల్. ఓకేనా, దీంతో ఏమవుతుంది మీకు బిల్ రిడక్షన్ అనేది దీంట్లో ఆటోమేటిక్ కంట్రోల్ అవుతుంది. సో అడ్వాంటేజ్ ఏంటంటే ఆటోమేటిక్ కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ ఒకటి మాది బిజిలీ ఆడిటర్ అని ఇంకొక డివైస్ ఉంది. ఆ డివైస్ తోటి ఏమవుతుందంటే ఎవ్రీ ఫ్యూ సెకండ్స్కి ఎంత కన్జ్యూమ్ చేస్తుంది అనేది మీకు రియల్ టైం కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు పాడ్కాస్ట్లో, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఎవరు లేరు అనుకోండి. ఓకేనా, మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు, అరే ఇప్పుడు ఏమైనా కన్జ్యూమ్ అవుతుందా లేదా. ఇప్పుడు మేము వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఆఫీస్ సెటప్ ఉన్నప్పుడు మేము టెక్నాలజీని ఫుల్లెస్ట్గా వాడతాం. మేము కూడా వెళ్ళేటప్పుడు లాస్ట్లో ఎవరైతే వెళ్తారో వాళ్ళు ఆ యాప్లో చూసుకుంటారు ఏదైనా కన్జంప్షన్. కొన్ని ఆన్ పెట్టిపోతాం, సర్వర్ మోడ్ అట్లా ఉన్నాయి. అక్కడ వరకు ఇంత 200 యూనిట్స్ 200 వాట్స్ అట్లా చేయాలి. దానికంటే ఎక్కువ అయిందంటే ఏదో బంద్ చేయాలి. మొన్న ఒకరోజు ఏసీ బంద్ చేసిపోలే, ఇంటికి పోయినాక తెలిసింది. ఇమీడియట్గా మళ్ళీ మేము సెక్యూరిటీకి చెప్పి పంపించి మా సూపర్విజన్లో స్విచ్ ఆఫ్ చేయించేసినాం. అట్లా మానిటరింగ్, రియల్ టైం మానిటరింగ్ ఉంటుంది. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం
మీరు ఎంత కన్జ్యూమ్ చేస్తున్నారు ఏంది అనేది ఒక రియల్ టైం మానిటరింగ్ వస్తుంది. ఇప్పుడు రెసిడెన్షియల్ కంటే కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్లో ఈ మానిటరింగ్ చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ బిజిలీ ఆడిటింగ్ అది ఒకసారి మనం చూద్దాం. అది డివైస్ ఉందా, అది ఇది 3-phase బిజిలీ ఆడిటర్. దీంతో ఏం చేయొచ్చు అంటే ఇవి క్లాంప్ ఆన్ సిటీస్ అన్నట్టు. ఓకే. సో ఇప్పుడు మీ మీటర్ అంటే ఇన్స్టలేషన్ని కొద్దిగా సింపుల్గా చేయకుండా వైర్ని ఇట్లా పెట్టేసేయచ్చు. ఓకే. సో పెద్ద సెటప్ ఉండదు అన్నట్టు, ఈజీ ఉంటుంది అన్నట్టు. సో ఎగ్జిస్టింగ్ వైర్లకే ఇది కనెక్ట్ చేయొచ్చు. ఇది కనెక్ట్ చేసేసి దీంతో ఏమవుతుందంటే మనకు అసలు యాక్చువల్లీ ఎంత కన్జ్యూమ్ చేస్తుంది ఏమవుతుందనే ఒక ఇన్సైట్ వచ్చేస్తుంది అన్నట్టు. ఈ మానిటరింగ్ అనేది చాలా యూస్ఫుల్. ఓకే. సో ఇప్పుడు ఇండస్ట్రీస్ అన్నారు అనుకోండి, ఇండస్ట్రీస్ అనే వాళ్ళు చాలా ఎక్కువ బిల్ పే చేస్తారు. అవును. సో వాళ్ళ దగ్గర కూడా అసలు నెల తర్వాత బిల్ వస్తుంది, సడన్గా షాక్ రావచ్చు, ఏదైనా రావచ్చు. కొంతమంది నోట్బుక్లో రాసుకున్నది చూడాలంటే కష్టము, అన్ని డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అన్నట్టు. ఇట్లాంటి ఒక్క డివైస్ అనేది ఇప్పుడు అంతంత బిల్ కట్టినప్పుడు ఇది హార్డ్లీ ఎనీ కాస్ట్. ఓకేనా. సో ఇప్పుడు 10,000 రూపీస్లో ఇది వచ్చేస్తుంది. ఒక ఇండస్ట్రీలో 10,000 అనేది ఒక కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ ఈజ్ నథింగ్ అన్నట్టు. అవును. బట్ వేరాజ్ దీని ఎన్ని ఇన్సైట్స్ తీసుకొస్తుంది అంటే ఇది వాళ్ళ హోల్ థింగ్ మానిటరింగ్ చేసినప్పుడు ఇప్పుడు డొమెస్టిక్లా కాకుండా ఇండస్ట్రీకి ఇంకా ఎక్కువ యూజ్ అవుతుంది అన్నట్టు. వీళ్ళకి అసలు ఎక్సెస్ బిల్ ఎంత ఎక్కువ వస్తుంది అనేది ఒక ఇన్సైట్ ముందు నుంచే తెలిసిపోతుంది మనకి. సో అట్లా దీన్ని ఇప్పుడు ఈజియెస్ట్ వేలో వాళ్ళు ఒక్క చిన్న మానిటరింగ్ డివైస్ పెట్టుకోవడం వల్ల ప్రొయాక్టివ్గా ఒకసారి ఎక్సెస్ బిల్ వచ్చిందంటే కట్టాల్సిందే, ఆప్షనే లేదు. ఒక నెల ఎక్సెస్ బిల్కి ఒక సంవత్సరం మొత్తం సబ్స్క్రిప్షన్ ఛార్జెస్ పే చేయొచ్చాము మీకు. సో అంత సింపుల్ అన్నట్టు. సో దాట్ వే లాట్ ఆఫ్ స్కోప్ ఈస్ దేర్ ఫర్ సేవింగ్స్ అన్నట్టు. అంటే ఈ ప్రోడక్ట్ తీసుకొని మనం జస్ట్ అంటే ఎక్కడ ఎక్కువ వస్తుంది ఏందని చెప్పేసి తెలుసుకోవడానికి తగ్గించుకోవడానికి అంటే మానిటరింగ్ మెకానిజంలో వీ విల్ గివ్ ద రియల్ టైమ్ అలర్ట్స్ అన్నట్టు. ఇమీడియట్గా మీది ఒకటి పవర్ ఫ్యాక్టర్ లో అయింది, ఇమీడియట్లీ యూ హ్యావ్ టు యాక్ట్. ఓకేనా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు రియల్ టైమ్ ఇన్సైట్స్ ఇస్తాం. నిజంగా అంటే ఇండస్ట్రీలో పెద్ద మిషనరీస్ ఉంటాయి. సో వాళ్ళకి సడన్ గా కొన్నిసార్లు స్పైక్స్ వస్తూ ఉంటాయి, అవన్నీ కూడా దీంట్లో తెలుస్తాయి. ఇప్పుడు ఏమైతుంది, ఏ మిషనరీ చేసుకున్నప్పుడు మనకి పవర్ ఫ్యాక్టర్ లో అవుతుంది, హై అవుతుంది, అట్లా అన్ని ఇన్సైట్స్ వస్తాయి. లైవ్ డేటా ఉన్నప్పుడే దాన్ని మానిటరింగ్ చేయడం ఈజీ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎస్పెషల్లీ తెలంగాణలో న్యూ రెగ్యులేషన్ ఒకటి వచ్చింది అన్నట్టు. ఓకే. నేను లాస్ట్ టైం చెప్పినట్టు KWH, KVH కస్టమర్స్ ఉంటారు. KVH అంటే LT హై వాల్యూ, ఈ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్, నెక్స్ట్ ఇండస్ట్రియల్ కన్స్యూమర్స్, వీళ్ళందరూ KVH బిల్లింగ్లో వస్తారు అన్నట్టు. ఓకే. KVH బిల్లింగ్ వాళ్ళకి ఇంతకు ముందు వరకు పవర్ ఫ్యాక్టర్ని ల్యాగ్లో ఉంటేనే వాళ్ళకి పెనాల్టీలా ఉండేది. లీడ్ అని టెక్నికల్ టర్మ్ లీడ్ అని ఉంటుంది. ఆ లీడ్లో ఉన్నా కానీ ఏం కాకుంటుండే. ఇప్పుడు ఏం చేసిరంటే లీడ్లో ఉన్నా కానీ బిల్లు ఎక్కువ అవుతుంది. అది న్యూ రెగ్యులేషన్. ఇప్పుడు నోటీస్ ఇచ్చారు అందరు, TGSPDCL అండ్ TGNPDCL వాళ్ళు నోటీసెస్ ఇచ్చారు అన్ని కన్స్యూమర్స్, ఒక అరౌండ్ 2.5 lakh కస్టమర్స్కి ఇది ఇంపాక్ట్ అవుతుంది. వాళ్ళందరికీ ఈ మానిటరింగ్ అనేది ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ న్యూ రెగ్యులేషన్ గురించి వాళ్ళకి అవగాహన ఉండాలి. మేము లాస్ట్ 2 weeks నుంచి ఎవ్రీ సాటర్డే దీని మీద ఒక సెషన్ చేస్తున్నాం. అసలు ఎంత ఓవర్వెల్మింగ్ హ్యాపీనెస్ ఉందంటే అసలు వాళ్ళకి అవగాహనే లేదు. ఈరోజు మేము వాళ్ళకి అసలు న్యూ రెగ్యులేషన్ వల్ల ఎంత ఇంపాక్ట్ వస్తుంది, మీకు మీ ప్రొడక్షన్ పెరగలేదు, మీ కన్జంప్షన్ పెరగలేదు, బిల్లు పెరుగుతుంది. సో ఇట్లాంటి సినారియోలో ఉన్నారు అన్నట్టు ఇప్పుడు. సో వీళ్ళందరూ ఏం చేయాలి, ఇప్పుడు తెలుసుకోవాలి అసలు ఈ న్యూ రెగ్యులేషన్ ఏంది, న్యూ రెగ్యులేషన్ మనకేమన్నా ఎక్స్ట్రా బిల్ వస్తుందా అనేది ముందే తెలుసుకొని దానికి తగ్గట్టు గైడ్ చేయడానికి వీఆర్ హెల్పింగ్ దేమ్ అన్నట్టు. సో ఫస్ట్ ఏంటంటే ఆ డైరెక్షన్లో మానిటరింగ్ అనేది ఒకటి ఉండాలి. మానిటరింగ్తో పాటు నెక్స్ట్ ఈ న్యూ రెగ్యులేషన్లో ఇంపాక్ట్ కాకుండా ఉండడానికి ఏం చేయాలనే దానికి కూడా వీల్ హెల్ప్ దెమ్. ఏ డివైస్ పెట్టుకోవాలి, ఆ డివైస్ కూడా పెడతాం. సో ఆ డివైస్ లింక్ ఉన్నాయి మీ దగ్గర? ఉన్నాయి. అంటే అది స్టాండర్డ్ డివైజెస్. మనం దాన్ని ఈ మానిటరింగ్ డివైజెస్తో పాటు ఇంటిగ్రేట్ చేసి డిప్లాయ్ చేస్తాం అన్నట్టు. ఓకేనా. సో దట్ ఇప్పుడు ఏంటంటే ఇట్లా ఒక లైన్ పైన ఉండాలి. ఒకప్పుడు ఏమో ఇక్కడ ఉంటే పెనాల్టీ పడుతుండే, ఇటు సైడ్ ఉంటే ఏం పడకుంటుండే, ఇప్పుడు ఇటు పడినా కానీ పెనాల్టీ పడుతుంది. అంటే ఎందుకు మరి అట్లా? సో అంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ న్యూ రెగ్యులేషన్ కూడా ఎందుకు తీసుకొచ్చారంటే మనము లీడ్ ఎక్కువ చేసినప్పుడు సిస్టమ్ పైన ఎఫర్ట్ పడుతుంది అన్నట్టు, ఎఫెక్ట్ పడుతుంది. ఈ డిస్కామ్ వల్ల లైన్స్ ఉంటాయి కదా మనకు సప్లై చేసే లైన్స్, అవి వేడెక్కుతాయి, వాళ్ళ ట్రాన్స్ఫార్మర్స్ ఫెయిల్ అవుతాయి. సో వాళ్ళకి లాసెస్ ఎక్కువ ఉంటాయి. సో ఆ లాసెస్ని కంపన్సేట్ చేయడానికి వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు లీడ్ కూడా యూనిట్స్ పెడుతున్నారు. సో ఇప్పుడు ఏమైతే కన్స్యూమర్ రెస్పాన్సిబిలిటీ ఏంది, పవర్ ఫ్యాక్టర్ని ప్రాపర్గా మెయింటైన్ చేయాలి.
ప్రాపర్గా మెయింటైన్ చేయాలంటే ఇంతకుముందు ఏందో ఒక సైడ్ ప్రాబ్లం ఉండే కాబట్టి కొద్దిగా ఎక్కువ పెట్టుకున్నా ఏం కాకుంటుండే. ఇప్పుడు అట్లా కాదు, కరెక్ట్గా పెట్టాలి, ఇటు పోవద్దు అటు పోవద్దు, తక్కువ ఉండొద్దు ఎక్కువ ఉండొద్దు. ఓకే. సో ఇప్పుడు చాలా క్రిటికల్ అన్నట్టు. ఇది కొంచెం తెలియలేదు అనుకోండి, వాళ్ళకి ఏమైతుంది, ఒక నెల 1,00,000 రూపాయలు ఎక్కువ వచ్చింది అనుకోండి, వాళ్ళు మొత్తం డిస్టర్బ్ అయిపోతారు. అండ్ నేను చెప్తున్నా కదా, యాజ్ ఏ తెలంగాణ స్టార్టప్, శివ గారు మీ ఛానల్ త్రూ నేను చెప్తున్నాను ఈరోజు, యాజ్ ఏ తెలంగాణ స్టార్టప్ మాకు ఎట్లాంటి స్పిరిట్ ఉందంటే, ఒక్క తెలంగాణ బిజినెస్ కూడా ₹1 తెలియకుండా ఎక్సెస్ బిల్ పే చేయొద్దు అనేది మా అంటే దృఢ సంకల్పం. నేను చెప్తున్నా, అదే డైరెక్షన్లో ఎఫర్ట్ పెడుతున్నాం. మీరు ఎవరన్నా ఏమని అనుకోండి, మార్కెటింగ్ అనుకోండి, అదే అనుకోండి, ట్రూ స్పిరిట్లో మేము వీఆర్ హెల్పింగ్. అండ్ ఈరోజు కూడా మేము 2 సెషన్స్ చేసినాం, 2 సాటర్డేస్. ఇప్పుడు అట్లీస్ట్ ఒక 10 ఇండస్ట్రియల్ అసోసియేషన్లో వచ్చి మాకు రియల్గా మా కస్టమర్స్కి, అంటే వాళ్ళు ఉన్న ఇండస్ట్రియల్ అసోసియేషన్లో ఉన్న అన్ని కంపెనీస్కి హెల్ప్ చేయమని అపాయింట్మెంట్స్ ఫిక్స్ అయిపోయినాయి. ఓకే. FTCCI తెలంగాణ ఛాంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ వాళ్ళతో కూడా క్లోజ్గా కోఆర్డినేట్ చేస్తున్నాము. సో అంటే ఎక్కడ పాసిబుల్ అయితే అక్కడ మేము ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ఒకటి ఏంటంటే, ఇంకొకటి దీనికోసం ఒక చిన్న KVH న్యూ బిల్డింగ్ మీద ఒక వెబ్సైట్ లింక్ కూడా పెట్టినాం. భారత్ స్మార్ట్ సర్వీసెస్ వెబ్సైట్ నుంచి కూడా ఉంది. ఆ లింక్ నుంచి మనం తెలుసుకోవచ్చు అన్నట్టు. ఓకే. అసలు మనకి ఎంత ఇంపాక్ట్ అవుతుంది ఈ బిల్లు, ఎంత ఎక్సెస్ బిల్ వస్తుంది దీనివల్ల, దీన్ని మనం ఎట్లా హ్యాండిల్ చేయొచ్చా లేదా, చేయొచ్చు. మీరు ₹1 ఈ న్యూ రెగ్యులేషన్ వల్ల ₹1 ఎక్కువ కాకుండా యూ కెన్ మేనేజ్. ఇట్ ఈస్ వెరీ క్లియర్ అన్నట్టు. మీరు ఆ డైరెక్షన్లో స్టెప్స్ తీసుకోవాలి. వీఆర్ దేర్ టు హెల్ప్ యూ అవుట్. ఓకే. ఇప్పటి వరకు మీరు ఎన్ని బిజిలీ ఆడిటింగ్స్ చేసి ఉండొచ్చు ఇప్పటి వరకు? మేము అట్లీస్ట్ డొమెస్టిక్లో అయితే ఒక 700 to 800 అట్లా చేసి ఉంటాము. అండ్ ఇండస్ట్రీస్లో ఒక మేబీ అరౌండ్ 400 to 500 వరకు చేసినాము. ఓకే. బేసిక్గా తెలంగాణలో ఎక్కువ ఉన్నాము, అండ్ స్మాల్ పార్ట్ ఢిల్లీలో కొన్ని చేసినాము, భోపాల్లో కొన్ని చేసాము. ఓకే. ఓకేనా, అట్లా. సో ఆల్ ఓవర్ ఇండియాలో మన ఎంప్లాయీస్ ఉన్నారు. ఇప్పుడు అంటే కొన్ని సిటీస్లో ఎక్కువ ఫోకస్డ్ ఉన్నాము. ఇప్పుడు ఇంకొకటి ఆల్ ఓవర్ ఇండియా అంటే నేను చెప్తున్నాము, ఇప్పుడు మేము యాజ్ ఏ కంపెనీ, యాజ్ ఏ తెలంగాణ స్మాల్ స్టార్ట్అప్ లాగా స్టార్ట్ చేసి ఒక బిల్ ఈరోజు మేము ఆల్మోస్ట్ వీ డూ 3.5 crore మీటర్ రీడ్స్ అండ్ బిల్ జనరేషన్ అక్రాస్ ద కంట్రీ అన్నట్టు. ఆల్మోస్ట్ అంటే ఒక 80,000 పీపుల్ మా సాఫ్ట్వేర్ యూజ్ చేసి డోర్ టు డోర్ పోయి బిల్ జనరేట్ చేస్తారు. ఓకేనా. మా AI పవర్డ్, అంటే ఫోటో తీయంగానే ఇమేజ్ని ఆటో ప్రాసెస్ చేయడము, లేకుంటే మా డివైజెస్ తోటి మీటర్ రీడింగ్ చేయడము. దీంట్లో అంతే ఏంటంటే మీటర్ రీడింగ్ ప్రాసెస్లో మ్యానిపులేషన్ చేయకుండా అన్నట్టు. ఇప్పుడు నేను వచ్చిన మీ దగ్గరికి, శివ దగ్గరకు వచ్చినాను, సికిందర్ ప్లీజ్ మీరు కొంచెం ఈ నెల నాకు కొద్దిగా తక్కువ బిల్లు రావాలి, నాకు కొద్దిగా తక్కువ రీడింగ్ కొట్టమనేది ఇంతకుముందు ఒక ఆప్షన్ ఉంటుండే, ఇప్పుడు లేదు అది. ఓకే. ఇప్పుడు మా సర్వీసెస్ తోటి అసలే చేయడానికి రాదు. సో అట్లా మేము డిస్కామ్కి హెల్ప్ చేస్తున్నాం. ఇప్పుడు తెలంగాణలో కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ 40 to 50 lakh బిల్స్ మా సాఫ్ట్వేర్ తోటి జనరేట్ అవుతాయి. సో ఇక్కడ జనాలు కన్ఫ్యూజ్ అవుతారు మీరు అన్న దాంట్లో. ఒకటి అంటే ఎక్కువ బిల్లు వస్తుంది, తక్కువ బిల్లు వచ్చేటట్టు రీడింగ్ కొట్టు అని అంటే కరెంట్ బిల్ అయినా అడిగినట్టు అనుకుంటారు మళ్ళీ రీడింగ్ కొట్టేటప్పుడు. కరెక్ట్. ఇక్కడ నేను ఒక క్లారిఫై చేస్తున్నా, ఇది ఏంటంటే ఇట్లాంటి ఒక ప్రాబ్లమ్ని ఫిక్స్ చేస్తున్నాం అన్నట్టు. అది కూడా వన్ ఆఫ్ అవర్ సర్వీస్. ఓకే. కరెంట్ బిల్ తగ్గియడం ఒక సర్వీస్. ఓకే. ఈ యూటిలిటీ సైడ్ చేసే సర్వీస్ ఇది అన్నట్టు. మేము ఇప్పుడు TGSPDCL, TGNPDCL బోత్ ఆర్ అవర్ క్లయింట్స్. ఓకే. ఓకేనా. అట్లా ఇండియా మొత్తంలో ఒక 15 to 16 ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ మా క్లయింట్స్. ఓకేనా. వాళ్ళందరూ కలిసి ఆల్మోస్ట్ ఒక 3.5 crore బిల్స్ జనరేట్ చేస్తున్నారు ఎవ్రీ మంత్. ఓకేనా. సో అట్లా మేము ఎస్టాబ్లిష్ అయినాం. ఆ ఎస్టాబ్లిష్ అయినాక ఫర్దర్గా మేము ముందు నుంచి ఏంటంటే యూటిలిటీస్ అంటే డిస్కామ్స్కి హెల్ప్ చేయాలి, కన్జ్యూమర్కి హెల్ప్ చేయాలి. ముందు నుంచి కూడా 2 డైరెక్షన్స్ ఉన్నాయి. సో బట్ మేము సర్వైవ్ కావాలి కదా ఫస్ట్. అట్లీస్ట్ మేము ఈ చేయాలంటే ఎవ్రీథింగ్, ఇప్పుడు ఇట్లాంటి ప్రోడక్ట్ డెవలప్ చేయాలి, ఓకేనా, సర్వీసెస్ ఎనేబుల్ చేయాలి, ఎవ్రీథింగ్ ఈజ్ ఏ కాస్ట్. సో ఇప్పుడు మేము ఏంటంటే యూటిలిటీలో ఎస్టాబ్లిష్ అయిన ఎక్స్పీరియన్స్ తోటి ఇప్పుడు కన్జ్యూమర్ సర్వీసెస్ మోర్ అగ్రెసివ్గా మార్కెట్కి తీసుకెళ్తున్నాం. ఓకే. సో ఇప్పుడు మీ దగ్గర ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి? ఇప్పుడు స్మార్ట్ ప్లగ్ ఫస్ట్ యాప్ ఫ్రీ ఫర్ ఎవ్రీబడి, భారత్ స్మార్ట్ సర్వీసెస్ యాప్. ఓకే. ప్లస్ భారత్ స్మార్ట్ హోమ్ యాప్ తోటి స్మార్ట్ ప్లగ్ ఇంతకుముందు చూపించింది, బిజిలీ ఆడిటర్, సింగిల్ ఫేజ్ అయినా 3 phase అయినా. నెక్స్ట్ స్మార్ట్ స్విచెస్, అదే నా వెనకాల ఉన్నాయి దాని స్మార్ట్ స్విచెస్. స్మార్ట్ స్విచ్లు ఏంటంటే ఇప్పుడు మీది ఒక స్మార్ట్ హోమ్ కాదనుకోండి. ఓకేనా. ఇప్పుడు ఎంతకుముందు ఎప్పుడో మీరు ఒక 5 years బ్యాక్ 10 years బ్యాక్ ఉన్నారో రీసెంట్గా ఉన్నారు, అన్ని స్మార్ట్ హోమ్స్ ఏం లేవు. మా దగ్గర ఈ ఎగ్జిస్టింగ్ స్విచ్ని తీసేసి రిట్రోఫిట్ చేసే ఒక మెకానిజం ఉందన్నట్టు. ఓకే. సో ఒక స్మార్ట్ హోమ్ స్విచ్ లాగా
అంటే ఎనీథింగ్ యూ కెన్ ఆపరేట్ ఫ్రమ్ యాప్. ఓకే ఓకేనా, యాప్ నుంచి ఆపరేట్ చేయొచ్చు. ఆ డైరెక్షన్లో దాన్ని ఈజీగా అంటే ఇట్ కెన్ బి యూజ్డ్ అన్నట్టు వాట్ ఎవర్ వే. మీరు అన్ని స్విచ్ని స్మార్ట్ స్విచ్ చేసేయచ్చు. ఓకే. సో అవి కూడా ఉన్నాయి. ఎనీ స్మార్ట్ స్విచ్, కర్టెన్ కంట్రోలర్, ఓకే, కర్టెన్ కంట్రోల్ చేయొచ్చు. ఓకేనా, స్మార్ట్ స్విచెస్ చేయొచ్చు. లైటింగ్, ఓకే, లైటింగ్ని డిమ్ చేయొచ్చు. లైటింగ్ని కూడా బయట లక్స్ లెవెల్స్ అంటారు అన్న. లైటింగ్ లక్స్ లెవెల్స్ని బట్టి మన లైటింగ్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది కూడా ఎనర్జీ ఆప్టిమైజేషన్. ఓకే, సేమ్. ఇప్పుడు మీకు బయట ఎక్కువ లైట్ వచ్చినప్పుడు ఇక్కడ లైట్ పెట్టిన దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉండదు. అవును. సో అట్లా అన్నట్టు. సో వెదర్ని బట్టి ఆటోమేటిక్గా లైట్లు ఆటోమేటిక్ ఆన్ ఆఫ్ అవుతాయి. సో అట్లా చేసుకోవచ్చు 100%. మీకు అన్ని నేను లైవ్ డెమాన్స్ట్రేషన్ చేస్తాను. మీరు ఎట్లా కావాలంటే అట్లా. సో మీరు ఫ్యాన్ స్పీడ్ ఎట్లయితే ఎక్కువ తక్కువ చేసుకుంటారో అట్లా లైట్ని కూడా లెవెల్స్ని ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఓకే. సో ఇవేంటి మీటర్స్? ఇప్పుడు ఆ మీటర్ అనేది ఇండస్ట్రీలో ఉండే మీటర్ అన్నట్టు. ఓకే, ఓకేనా. ఇప్పుడు ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక సెటప్ ఎండి కంట్రోలర్ అంటారు అన్నట్టు. ఓకే. అంటే మీకు మీ దగ్గర చిన్నగా చెప్పాలంటే మీ దగ్గర 5 ఏసీలు ఉన్నాయి. ఓకేనా. మీరు 5 ఏసీలు ఒక్కటేసారి ఆన్ చేస్తే మీకు ఎంత అవుతుంది? 2000 వాట్స్ ఈచ్ అనుకోండి, 10,000 వాట్స్ అవుతుంది. అన్నీ ఒకటేసారి అయితే. అవును. సో ఇప్పుడు మీరు ఇండస్ట్రీలు తీసుకున్నప్పుడు మీరు లోడ్ అంతా తీసుకోవాలి. సో మీరు అన్ని మీ దగ్గర ఉన్న అన్ని క్యాలిక్యులేట్ చేసి ఇది కాంట్రాక్ట్ డిమాండ్ అన్నట్టు తీసుకొస్తాడు. సో దాన్ని క్రాస్ చేసిరు అనుకోండి మీకు పెనాల్టీ పడుతుంది. ఓకే. సో ఆ ఎండి కంట్రోలర్ ఏం చేస్తుంది అంటే వెనకాల ఒక చిన్న కంట్రోలర్ లా ఉంది కదా, ఈ మాక్సిమం డిమాండ్ అనే దాన్ని కంటిన్యూస్గా మానిటర్ చేస్తుంటుంది అన్నట్టు. ఓకే. సో మీరు ఆ స్పైక్ ప్రిడిక్ట్ చేస్తుంది. అంటే హాఫ్ అన్ అవర్ క్యాలిక్యులేట్ చేస్తారు. సో మీరు ఇప్పుడు అన్ని ఇట్లున్నారు కదా యూసేజ్, మీరు ఇది ఇట్లానే వాడితే హాఫ్ అన్ అవర్లో ఏడికి పోతారు అనేది ఒక ఇన్సైట్ ఇస్తుంది అన్నట్టు. ఓకే. ఇచ్చేసి ముందే మీకు అలర్ట్ చేసి అది కాకుండా చేస్తుంది. ఓకే. క్రాస్ అయినాక ట్రిప్ చేస్తే వేస్ట్, క్రాస్ కాకుండా చేస్తుంది అన్నట్టు. సో అది ఎండి కంట్రోలర్. అది కూడా ఒక ఇండస్ట్రియల్ దాంట్లో చాలా యూజ్ అవుతుంది అన్నట్టు. ఓకే. సో నెక్స్ట్ అంటే ఏమన్నా ఇట్లాంటి ప్రోడక్ట్స్ ఇంకా ఇన్నోవేట్ ఇంకొకటి చెప్తాడు డిస్కామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే. ఇప్పుడు మీరే ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకు మార్నింగ్ టైం ఈవినింగ్ టైం పీక్. ఓకేనా. ఆ టైంలో కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు 10 రూపాయలు, 15 రూపాయలు, 15 రూపీస్ అట్లా కొంటారు. హయ్యర్ రేటు కొంటారు. ఇప్పుడు మీరు యాజ్ ఎ సింపుల్ డొమెస్టిక్ కన్జ్యూమర్ తీసుకున్నా కానీ మీరు చాలా 2 యూనిట్స్ 3 యూనిట్స్ ఉంది మీకు. బట్ అక్కడ డిస్కౌంట్ ఎందుకు కొంటారు? 10 రూపీస్ 15 రూపీస్ కొంటున్నారు. అవును. అయినా కానీ వాళ్ళకి తక్కువ అవుతుంది, షార్టేజ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఈ స్మార్ట్ ప్లగ్స్ ఉన్నాయనుకోండి, స్మార్ట్ ప్లగ్ ఇయరా ఒకటి, స్మార్ట్ ప్లగ్, ఈ స్మార్ట్ ప్లగ్ ఇచ్చారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఈ స్మార్ట్ ప్లగ్ ఒక్కటి తీసుకుంటే ఇప్పుడు మీరు నేను ఉన్నాం ఫర్ ఎగ్జాంపుల్, వాషింగ్ మిషన్ యూజ్ చేయాలి, పీక్ టైంలోనే యూజ్ చేయాలి, కొద్దిగా షిఫ్ట్ చేస్తాం. మీ ఇంట్లో మా ఇంట్లో స్టోరేజ్ గీజర్ ఉంది, ఓకే, అదే టైంలో యూజ్ చేయాలా, నేను 1 గంట ముందే పెట్టుకుంటా, షెడ్యూల్ చేసుకుంటా, యాప్లో ఉంది ఫీచర్ అది. ఓకే. ఇప్పుడు ఈ స్మార్ట్ ప్లగ్ 1,00,000 హౌజెస్లో ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, 1,00,000 హౌజెస్లో ఉన్నాయనుకోండి, 1,00,000 హౌజెస్లో వాళ్ళ బిహేవియర్ని అంటే కన్జంప్షన్ బిహేవియర్ని కొంచెం చేంజ్ చేయొచ్చు ఈజీగా. ఓకే. డిమాండ్ సైడ్ మేనేజ్మెంట్ అంటారు అన్నట్టు. దీంతో ఏమవుతుంది తెలుసా, ఒక స్మాల్ టైం కోసం అవసరమయ్యే ఒక పీక్ పవర్ని మనం ఆప్టిమైజ్ చేయగలుగుతున్నాం అన్నట్టు. అదే ఇప్పుడు మీకు అంత కెపాసిటీ పెట్టాలంటే జనరేట్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది? క్రోర్స్లో ఖర్చు అవుతుంది. వేరాజ్ ఇది ఇట్లాంటి డిమాండ్ సైడ్ మేనేజ్మెంట్లు చాలా యూస్ఫుల్ అవుతాయి అన్నట్టు. ఇది మా ఐడియా ఏంటంటే తెలంగాణలో నేను చెప్తున్నా, అన్నీ మంచిగా ఉంటే ఒక టైం పక్కా వస్తుంది. 1,00,000 డివైజెస్ ఇవి మా ఉంటాయి, 1,00,000 డివైజెస్ తోటి మేము ఈ పీక్ డిమాండ్ని ఎంత తగ్గించగలిగినాం అనేది లైవ్ డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తాం. ఓకే. డిస్కామ్కి డిస్కామ్ ఇనిషియేటివ్ ఉంటే మంచిది, అదర్వైజ్ ఆల్సో మా జర్నీ విల్ కంటిన్యూ. అర్థమైంది కదా, సింపులెస్ట్ ఒక స్మార్ట్ డివైస్ కెన్ రియలీ డూ వండర్స్ అన్నట్టు. అవును. అండ్ ఇది ఎన్విరాన్మెంట్కి ఒక చిన్న 1 మెగావాట్ జనరేట్ చేయాలంటే క్రోర్స్ ఆఫ్ రూపీస్ అవుతాయి. చిన్న ఇన్సెంటివ్ ఇవ్వాలి పబ్లిక్లో, ఏంటంటే మోటివేషన్ రావడానికి ఒక ఇన్సెంటివ్ మోడల్స్ వర్క్ చేయాలి. ఎక్కడైతే అవసరం వస్తుందో అక్కడ పాలసీ మేకర్స్, డెసిషన్ మేకర్స్ తోటి కూడా వీఆర్ క్లోజ్లీ కోఆర్డినేటింగ్ అన్నట్టు ఇట్లాంటి ఇంపాక్ట్ఫుల్ డెసిషన్స్ తీసుకోవడానికి. ఓకే. సో నెక్స్ట్ ఇంకేమన్నా కొత్త ప్రోడక్ట్స్ రాబోతున్నాయా మీ సైడ్ నుంచి?
మేమంటే ప్రైమరీగా ఉన్న ఈ న్యూ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో కూడా హార్డ్లీ విజిబిలిటీ ఉంది, చాలా మందికి తెలియలేదు. ఓకేనా, ఈ విజిబిలిటీని యాజ్ మచ్ యాజ్ యూనో థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఇట్లాంటి ఇనిషియేటివ్ తీసుకున్నందుకు. ఓకేనా, ఇన్సిడెంటలీ మా టీం కలవడము, తర్వాత మీరు కూడా దాంట్లో వాల్యూ చూడడము, ఇట్ వాజ్ హ్యాపెండ్ అన్నట్టు. సో అట్లా ఏంటంటే ఓవరాల్గా ఈ మెసేజ్ అనేది అందరికి వెళ్ళాలి. అండ్ ఈ మధ్యలో క్లైమేట్ యూదా పార్ట్నర్ నెట్వర్క్ కూడా మనం ప్రాపర్గా బిల్డ్ చేసుకోగలిగితే ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ క్రియేట్ చేసినట్టు ఉంటుంది, ప్లస్ కన్జ్యూమర్కి హెల్ప్ అవుతుంది, మాకు హెల్ప్ అవుతుంది యాజ్ ఎ బిజినెస్. ఓకేనా, అండ్ ఓవరాల్ ఎన్విరాన్మెంట్కి బిగ్ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. అండ్ డిస్కామ్ కూడా చాలా హెల్ప్ అవుతుంది యాక్చువల్లీ చెప్పాలంటే, పీక్ టైంలో తగ్గియగలిగితే. సో అట్లా ఈ స్మార్ట్ హోమ్ ఉంది. స్మార్ట్ అంటే మావి ఏవైనా ఇంకోటి కాస్ట్ ఎఫెక్టివ్ అండి. ఓకే, అంటే నేను ఇంకొకటి చెప్తున్నా, అష్యూర్ చేస్తున్నా, అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మా ఏ ప్రోడక్ట్ అయినా సర్వీసెస్ అయినా ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ అంటే నో క్వశ్చన్స్ ఆస్క్డ్, మా ప్రోడక్ట్ మాకు ఇచ్చి మీ డబ్బులు మీరు తీసుకోండి, వీల్ ఎన్షూర్ దట్. అసలు డిబేటే లేదు. అంటే ఆ కాన్ఫిడెన్స్ తోటి వీఆర్ ట్రయింగ్ టు బిల్డ్ చేస్తున్నాం అన్నట్టు. ఓకేనా, అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం వెనకాల తిరిగేది లేదు. అండ్ యాజ్ ఏ తెలుగు స్టార్టప్ ఐ కెన్ సే డెఫినెట్లీ ఇంపాక్ట్ క్రియేట్ చేసే పోతాం పోయేవరకు. ఓకే, సో క్రియేట్ చేయాలని కూడా నేను కూడా కోరుకుంటున్నాను మా శివ స్టూడియోస్ త్రూ. సో అంటే కొత్త ప్రోడక్ట్స్ ఏమైనా రాబోతున్నాయా సార్ మీ సైడ్ నుంచి? ఇంకా అంటే ఇంకా కీప్ ఇన్నోవేట్ చేస్తూ ఉన్నాము. అంటే మేము న్యూ ప్రోడక్ట్స్ కంటే అంటే సేమ్ ప్రోడక్ట్ ఇప్పుడు ఇంకా చాలా రీసెర్చ్ చేస్తూనే ఉన్నాం కంటిన్యూస్గా. ఓకే, ఇప్పుడు బ్యాటరీస్, ఇది ఈవీ వెహికల్స్ పైన బ్యాటరీ మేనేజ్మెంట్ మీద కొంచెం వర్క్ చేస్తున్నాము. అట్లా కొన్ని రీసెర్చ్ ఓరియంటెడ్ అవుతున్నాయి. ఇంకొక ప్రోడక్ట్ ఏంటంటే ఈ ఎనర్జీ కన్జర్వేషన్ లా కాకుండా ఇంకొక వన్ కోరల్ అని ఒక ప్లాట్ఫామ్ ఉంది. వన్ కోరల్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్. మీరు ఎస్ఏపి, ఒరాకిల్ ఇవన్నీ ఇంటర్నేషనల్ ప్రోడక్ట్స్, దానికి ఆల్టర్నేట్గా ఒక ఇండియన్ ప్రోడక్ట్ని బిల్డ్ చేయాలనే డైరెక్షన్లో కూడా ఎఫర్ట్ పెడుతున్నాము. అది కూడా ఒక ఎఫర్ట్ పెడుతున్నాం అన్నట్టు. ఓకేనా, అండ్ వీ విల్ డెఫినెట్లీ అంటే ముందు పోతాం దాంట్లో కూడా. అది ఒక సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ ఆల్ టుగెదర్, బట్ దాంట్లో కూడా చాలా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలుగుతాం. అంటే మీరు చెప్పింది ఇప్పటివరకు నాకు తెలిసి ఎవరికి తెలియదు అనుకుంటా ఏదంటే, సో అంటే ఈ ఎలక్ట్రిసిటీ వల్ల సో ఎన్విరాన్మెంట్ పాడైపోతుందని. సో ఈ ఎన్విరాన్మెంట్ని కాపాడాలని చెప్పేసి మీరు ఎందుకు అనుకున్నారు? అంటే దీని వెనక ఏదైనా స్టోరీ ఉందా? అంటే నేను చెప్పిన ఫస్ట్ నేను సింపుల్ స్టెప్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేసినామో దాంట్లో మా మదర్ ఇన్స్పిరేషన్ అక్కడ. ఎట్లా అంటే మా మదర్ ఇంటికి ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే పొద్దున్న నీళ్ళు తాగుతావా అని అడుగుతుండే, అంటే తాగారంటుండే. ఓకే, అరే ఇంత తెలుగు ఉండి ఇంజనీరింగ్ చేస్తున్నాం మనము, వాటర్ తాగారేంద్ర నాయన మీకు తెలియదా, మీ ఇంట్లో ఎవరు చెప్పలేదా అన్నట్టు ఉంటుండే. అంటే కొంతమంది చాలా మందికి ఇప్పుడు మేము కూడా ఒక టైంలోనే తాగినాం, అప్పటివరకు మాకు కూడా తెలియదు. సో అట్లా నేను తర్వాత ఏమైంది, ఈ అమ్మ క్వశ్చన్ ఏదైతే ఉందో వాటర్ తాగుతారా అని ఒక ట్రిగరింగ్ పాయింట్ నేను అందరిని అడుగుతూ ఉండే. అడిగినప్పుడు చాలా మంది తాగరనేది తెలుసు. ఓకే, అర్థమైంది కదా. సో ఇప్పుడు వాటర్ డైలీ ఇన్ డే అవుట్ తాగేది, అది కూడా ఎప్పుడు తాగాలి, ఎప్పుడు తాగొద్దు, ఎంత తాగాలనే క్లారిటీ లేదు, లైఫ్ ఎట్లా లీడ్ చేస్తున్నాం మనం అనే ఒక కన్సర్న్ క్రియేట్ అయింది నాకు, జెన్యున్ కన్సర్న్. దీంట్లో మనం ఏమైనా చేయలేమా, కెన్ వీ డూ సంథింగ్. సో అట్లా స్టార్ట్ అయిన ట్రిగరింగ్ పాయింటే సింపుల్ స్టెప్స్ హ్యాపీ లైఫ్. సో అదేమైంది, ఏదో ఒక దగ్గర ఇప్పుడు జాబ్ వదలాలంటే ఒక దగ్గర మనకు డెసిషన్ కావాలి కదా. మా పాప ఈజ్ మై మోటివేషన్ అన్నట్టు, ఇన్స్పిరేషన్. సో మదర్ తోటి వచ్చిన ఒక ఆస్పెక్ట్ ని మా డాటర్ తోటి కనెక్ట్ చేసిన, చేసి మా డాటర్ ఫస్ట్ బర్త్డే వరకు క్విట్ చేయాలనుకున్నా, క్విట్ చేసిన. సింపుల్ స్టెప్స్ హ్యాపీ లైఫ్ అని 1.5 year వర్క్ చేసిన, సిన్సియర్గా వర్క్ చేసినాం దాంట్లో. ఇదే అన్నట్టు ఫండమెంటల్ రొటీన్ మీద. బట్ నాకున్న స్ట్రెంత్ కి ఆ పార్ట్నర్స్ లేక అంత ముందుకు తీసుకురాలేకపోయినా, బట్ నాకున్న స్ట్రెంత్ తోటి ఏం చేసినా బిఫోర్ లాక్డౌన్ దీనికి షిఫ్ట్ అయినాం అన్నట్టు. సో ఎక్కడైనా సరే చూస్తే మాకేందంటే ఇంపాక్ట్ బేస్డ్ థింగ్ చేయాలనేది ఉంది అన్నట్టు. అంటే ఏదన్నా ఒక మన సొల్యూషన్ సర్వీసెస్ తోటి కొద్దిగా ప్రభావితం చేయాలి, దాంతో ఫ్యూచర్ జనరేషన్స్కి హెల్ప్ కావాలనేది. సో అట్లా ఇప్పుడైతే క్లియర్ రెజల్యూషన్ ఉంది. నేను చెప్తున్నా కదండి, మీరు November 21st మా బాబా బర్త్డే, ఆ రోజు ఇంపాక్ట్ రిపోర్ట్ రిలీజ్ చేస్తాం. ఓకే, అంటే మేము చేసిన సర్వీసెస్ అండ్ ప్రోడక్ట్ తోటి ఎంత ఇంపాక్ట్ మేము క్రియేట్ చేయగలుగుతున్నాం, ఎంత ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతున్నాము, ఎంతమంది బిల్ తగ్గియగలిగినాము, ఎంతమంది కార్బన్ ఎమిషన్స్ ఫుట్ ప్రింట్ తగ్గియగలిగినాము, ఎంతమంది స్కూల్స్ని మోటివేట్ చేయగలిగినాము. ఈ ఇండిపెండెన్స్ డేకి వీ వాంట్ టు కనెక్ట్ టు మోర్ స్కూల్స్, కాలేజెస్. సిబిఐటీలో వీ హ్యాడ్ ఏ ఇంటరాక్షన్, వాళ్ళతో ఒక ఎంఓయూ అవుతుంది. ఓకే, అండ్ జీబీఐటీ నేను చదివిన కాలేజ్ రీసెంట్గానే 25 years రీయూనియన్ అయింది. సో అక్కడ ప్రతి దగ్గరలో ఐఎమ్ ట్రయింగ్ టు అంటే కనెక్ట్ డాట్స్ అన్నట్టు ఎఫెక్టివ్గా బిగ్గర్. ఇప్పుడు ఏంటంటే ఇంకొకటి ఇండిపెండెన్స్ డేకి చేయడానికి ఒక రీజన్ ఉంది.
ఒకప్పుడు మనకు ఫ్రీడమ్ ఊరికేనే రాలేదండి, అంటే కలెక్టివ్గా అందరు కలిసి వచ్చింది. చాలా మంది లీడ్ తీసుకున్నారు, బట్ కలెక్టివ్గా అందరు ఒక చెయ్యి వేసారు, చాలా మంది వేసారు. అట్లా కలెక్టివ్ యాక్షన్ తోటే అయింది. ఈ రోజు అట్లాంటి ఒక మేజర్ ప్రాబ్లం మనకి ఏదైనా ఉంది అంటే అది క్లైమేట్ చేంజ్. అన్డౌటెడ్లీ ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే కూడా ఆ డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు. ఇట్ ఈస్ ఫ్యాక్ట్. క్లైమేట్ చేంజ్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం మన అందరికీ అండ్ ఫ్యూచర్ జనరేషన్కి. దాంట్లో ఇప్పుడు మళ్ళీ ఒకరే చేస్తే కాదు, శివ చేస్తేనో, సికిందర్ చేస్తేనో, భారత్ స్మార్ట్ సర్వీసెస్ చేస్తేనే కాదు, మనందరం కలిసికట్టుగా చేయాలి. అదే స్పిరిట్ తోటి నాకు దీని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ జనరేట్ అయింది. ఓకే, ఒక పర్సనల్ రొటీన్ని ట్రాన్స్ఫార్మ్ చేసే దగ్గర నుంచి ఒక గ్లోబల్ లెవెల్లో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసే ఒక ఎఫెక్టివ్ టూల్లా ఉండాలనే ఒక డైరెక్షన్లో వీ స్టార్టెడ్ అవర్ జర్నీ అండ్ వీ ఎంజాయింగ్ దట్ జర్నీ అన్నట్టు. అంటే బిజినెస్ ఒక ఆస్పెక్ట్ అయితే కంటిన్యూస్గా వీఆర్ క్రియేటింగ్ ఇంపాక్ట్ అన్నట్టు, కంటిన్యూస్గా. అసలు ఎవ్రీ డే మై ఎనర్జీ లెవెల్స్ ఆర్ వీ క్లియర్లీ వర్క్ విత్ ఎ పర్పస్ అన్నట్టు. అంటే ఏదో ఒకటి క్లియర్ ఆబ్జెక్టివ్ తోటే మేము చేసే ప్రతి పని అన్నట్టు. సో అంటే చాలామంది బిజినెస్ మ్యాన్స్ని చూసినాం కానీ అంటే బిజినెస్ అవ్వాలి, డబ్బులు సంపాదించాలి అట్లా అనుకుంటారు. కానీ అంటే మీరు ఒకటి ఏం పెట్టుకొని సో ఇది ఫ్యూచర్ జనరేషన్స్కి ఉపయోగపడాలి, అంటే మా కూతురు లాంటి పిల్లలు చాలామంది ఉంటారు, సో వాళ్ళ ఫ్యూచర్ ఎట్లుంటుందో అనేది మీరు ఆలోచించి చేస్తున్నారు కదా. సో దానికి థ్యాంక్ యూ సో మచ్ సార్. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ. సో అయితే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మనం ఇంతగానో మాట్లాడుకున్నాం. సో మన ఆఫీస్లో సో మీరు చెప్పినవన్నీ అందరు పాటిస్తారా? మీరు అడగండి. ఓకే, నర లోపల స్పిరిట్ ఉంది అందరిలో. సరే, అంటే నేను చెప్తున్నా కదా శివ గారు, ఓకే, ఫ్యూచర్లో భారత్ స్మార్ట్ సర్వీసెస్లో వర్క్ చేసిన ఎంప్లాయీస్ లోపల వాళ్ళ బిహేవియరే వేరే ఉంటుంది. ఓకే, అంత సెన్సిటివ్ ఉంటారు ఫర్ ఫ్యూచర్ ఛాలెంజెస్, అంత ప్రొయాక్టివ్ ఉంటారు. ఎవ్రీ వీక్ వీల్ హ్యావ్ సెషన్స్. నేను ఒక రోజు అడిగినా, నేను మొన్న ఇది ఎన్విరాన్మెంట్ డే సెలబ్రేట్ చేసినాం. ఓకే, ఆ రోజు వీ హ్యాడ్ అంటే అందరిని అడిగిన ఎన్విరాన్మెంట్ గురించి మీ లోపల అంటే ఏముంది. అండ్ నేను రీసెంట్గా మాది 1-to-1 ఇంటరాక్షన్ అయింది అందరు ఎంప్లాయీస్ తోటి. దాంట్లో ఎక్కువ మంది చెప్పింది ఏం తెలుసా, యాజ్ ఏ కంపెనీ మనం ఒక పర్పస్ తోటి వర్క్ చేస్తున్నాం, వీ వాంట్ టు బీ ఇన్ దట్ జర్నీ అన్నారు. అసలు ఎంత మంచిగా అనిపించింది అంటే నాకు, ఐ వాజ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ గెటింగ్ ఎమోషనల్. అంటే అది దట్ సాటిస్ఫాక్షన్ ఈజ్ అమేజింగ్ అండి. అంటే ఇప్పుడు మనీ ఈజ్ ఆల్ సెకండరీ, బట్ వెన్ యూ హ్యావ్ దట్ రియల్ అంటే ఒక పర్పస్ తోటి ఒక టీమ్ అలైన్ అయ్యి చేస్తుంది కదా, వండర్ఫుల్ రిజల్ట్స్ వస్తాయి. ఎందుకు రావు చెప్పండి. ఇప్పుడు ఎవ్రీ ప్రాబ్లమ్ ఈజ్ దేర్ టు సాల్వ్ అండ్ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్. అంటే ఎట్లాంటి ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసినామంటే ప్రాబ్లం లేని ప్లేస్ లేదు. ఏం కావాలి చెప్పండి, సొల్యూషనే కావాలి. అంటే అరే అందరూ వర్క్ చేయాలనే ఉంది, వర్క్ చేసేదో మంచి పని చేద్దాం, ఆ స్పిరిట్లో అసలు ఎంత మంచిగా అనిపిస్తుంది. నేను చెప్తున్నా ఇప్పుడు ఏదో డబ్బుల కోసం దానికోసం నాకు నిద్ర కూడా లేవబోదు కాదు. ఎవ్రీ డే వాంట్ టు డూ సంథింగ్, కాంట్రిబ్యూట్ సంథింగ్. ఈరోజు ఏం చేసినాం, వీ హ్యావ్ ఎ లిమిటెడ్ విండో. ఇప్పుడు చూస్తే నా రూమ్లో అది ఉంటుంది క్లైమేట్ లాక్ది. మా పాప స్కూల్లో కూడా ఒక యాక్టివిటీకి అయితే ఇచ్చినాం, అది దాంట్లో టైమర్ ఉంటుంది. 3 years సమ్ డేస్ ఉంది అన్నట్టు. మన క్లైమేట్ చేంజ్ విల్ బికమ్ ఇర్రివర్సబుల్ స్టేజ్. అంటే ఒక దగ్గర ఇప్పుడు ఇంకొక సింపుల్ అనాలజీ చెప్తా అందరికి అర్థమయ్యేటట్టు. మన ఎర్త్కి ఫీవర్ అంటే మనకు ఫీవర్ వచ్చింది అనుకోండి, మన బాడీ ఎట్లుంటుంది, హీట్ ఉంటుంది, షేక్ అయిపోతామా, డిస్టర్బ్ అవుతామా. ఎర్త్కి ఫీవర్ వచ్చే స్టేజ్లో ఉన్నాం, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎర్త్కి ఫీవర్ వస్తే ఏమవుతుంది, అది కొంచెం ఇట్లా అయితే మనం ఏడిపోతాము. మనం ఏమో అనుకుంటాం. నేను మేబీ CEO ఆఫ్ ఏ కంపెనీ ఒక 100 టీమ్కి ఒక ఆపర్చునిటీ ఇస్తుండొచ్చు, అదంతా ఉండొచ్చు. నేను పోయి మొన్న వాటర్లు ఇరికితే దిక్కు దివానా లేదు. మనం ఎంత చెప్పండి ఎన్విరాన్మెంట్ ముందల, అది ఏదో అనుకుంటాం మనం పెద్ద, అసలు అది నథింగ్, అసలు వీఆర్ నథింగ్. అండ్ మేము చెప్తున్నాం కదా దట్ నథింగ్ లెస్ స్టేజ్ నుంచి ఎంత కాంట్రిబ్యూట్ చేయగలదు అట్లనే ఉండాలి. వీ నెవర్ హ్యావ్ యాజ్ ఎ కంపెనీ ఆల్సో మేము ఏదో గ్రేట్ అనే ఆస్పెక్ట్ ఎప్పుడు ఉండదు. ఎవ్రీ డే వీ వాంట్ టు కాంట్రిబ్యూట్ సంథింగ్. ఆ స్పిరిట్లో అయితే 0.1% ల్యాగ్ లేదు. అండ్ ర్యాండమ్లీ యూ చెక్ విత్ ఎనీ వన్. అండ్ ఫ్యూచర్లో నేను మా టీం కూడా చెప్పినా, నేను ఇంకొక పాయింట్ కూడా నేను చెప్తున్నా. యాజ్ ఎ ఇండివిజువల్ ఐడెంటిటీ కంటే ఎవరైనా అపోజిట్ పర్సన్, నేను మొన్న ఒక చిన్న వెబినార్ కండక్ట్ చేసిన అని చెప్పినాం కదా 2 weeks, దాంట్లో ఒక అతను చెప్పిండు, బిగ్ ఎక్స్పర్ట్స్, సో కాల్డ్ ఎక్స్పర్ట్స్ అనుకునే వాళ్ళకి డబ్బులు ఇచ్చి చెప్తే కూడా వాళ్ళతోటి ఆయన కరెంట్ బిల్ ఎక్కువ వచ్చేది తగ్గలేదు ఆయనకి. ఇది ఫ్యాక్ట్. కామేశ్వరరావు ఆయన పేరు కూడా చెప్తున్నాను. ఓకేనా, ఆయనకు బిల్ తగ్గలేదు. ఆయన ఇండస్ట్రీ కోసం వస్తే మా ఇంట్లో వస్తుందని ప్రాబ్లం ఇంటి దగ్గర తీసుకుపోయాడు. ఆయన 5-6 నెలల నుండి ట్రై చేస్తుండే, ఆయన కాలేదు. మా టీం
జయబాబు అండ్ శ్రీనివాస్ వెళ్ళారు, వాళ్ళతో అయింది, యూ హ్యావ్ ఎ గుడ్ టీమ్ అని చెప్పి. ఓకే, అంటే ఫోరం, ఓపెన్ ఫోరంలా ఈ వాజ్ సో హ్యాపీ. అంటే రియల్ రిజల్ట్స్ అట్లా షేర్ చేసినప్పుడు ఆ హ్యాపీనెస్ వేరే అనిపిస్తుంది. దట్ ఈస్ వేర్ ఐ ట్రూలీ చెరిష్ అన్నట్టు. కానీ మీ మాటలలో చాలా జెన్యూనిటీ ఉంది సార్. అంటే వాళ్ళని అడగడం ఎందుకు కానీ ఇంకా ఎందుకంటే మీరు మాట్లాడుతుంటేనే అర్థమైపోతుంది. సో అసలు మన ప్రాపర్ ఎక్కడ ఏంటి, అసలు మీరు ఏం చదువుకున్నారు ఏంది సార్? నేను ఇంజనీరింగ్ ట్రిపుల్ గ్రాడ్యుయేట్ని. ఓకేనా, షాద్ నగర్ దగ్గర, పాపిరెడ్డి కూడా మా విలేజ్. ఓకే, షాద్ నగర్ దగ్గర. అండ్ 9th వరకు నేను షాద్ నగర్లో చదువుకున్నాను. అండ్ 10th హైదరాబాద్ వచ్చాను. ఓకే, ఓకేనా. నేను గ్రాడ్యువల్గా గ్రూమ్ అయినాను. నేను చెప్పాలంటే చిన్నప్పుడు ఒక స్టూడెంట్, స్లోగా ఎవాల్వ్ అయినాను. ఓకేనా, ఇంజనీరింగ్లో ఒక లెవెల్, ఇంజనీరింగ్ రాగానే ఒక ఫ్రీడమ్. నేను ఒక చిన్న 2 minutes ఆస్పెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, నేను ఇంజనీరింగ్ ఎప్పుడైతే జాయిన్ అయినాను, ఓకేనా, నేను ఐ వాజ్ షేరింగ్ మై ఎక్స్పీరియన్స్. ఇన్సిడెంటలీ మేము ఫ్రెండ్స్ అందరం కలిసి 25 years రీయూనియన్ చేద్దాం అనుకున్నాం. రీయూనియన్ వితౌట్ ఏ కాలేజ్ రీయూనియన్ కాదు, మళ్ళీ గెట్ టుగెదర్ అవుతుంది, మనం కాలేజ్కి వెళ్దాం అనేది నా ప్లాన్. ఆ రీయూనియన్ ప్లాన్ కూడా నాదే. ఓకే, ఓకేనా. సో అయితే అయినాక కాలేజ్కి వెళ్ళంగానే లెక్చరర్ కనెక్ట్ అయ్యిండు. ఇమీడియట్లీ సెడ్ ఒక ట్రిపుల్ హెచ్ఓడిని కల్పిస్తే రండి మీరు, వి వెల్కమ్ యూ అన్నాడు. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ ఇయర్కి ఇండక్షన్ ప్రోగ్రామ్ అవుతుంది, ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అవుతుంది. సో వాళ్ళందరూ నేను చెప్పిన, సార్ ఐ వాంట్ టు ట్రూలీ షేర్ మై ఎక్స్పీరియన్స్. 25 years బ్యాక్ నేనైతే ఇంజనీరింగ్ కాలేజ్ ఫస్ట్ ఇయర్ 2000లో, నేను 2002, 2004. ఓకే, నేను ఇంజనీరింగ్కి ఏం లేదు, ఫుల్లెస్ట్కి ఎంజాయ్ చేయాలని తప్ప వేరే సోయి లేదు నాకు. హానెస్ట్గా నాకు 4 years అట్లనే ఉంది. 4th yearలో ప్రాజెక్ట్ వర్క్ కోసం అనాలజిక్స్లో జాయిన్ అయినా. తెలిసిన సార్ ఉంటే సార్ తోటి ఫ్యామిలీ కనెక్ట్ తోటి జాయిన్ అయినా సార్ తోటి. అప్పుడు రియలైజ్ అయినా నాకు ఏం రాదని. అంటే రియల్గా చెప్తున్నా కదా, నేను చెప్పిన ఈరోజు నేను ఐఎమ్ షేరింగ్ మై ఎక్స్పీరియన్స్. నా రిగ్రెట్ ఏంటంటే ఆ టైంలో నేను ఇవన్నీ ఎంజాయ్ చేస్తూ చాలా మంచిగా చదువుకోగలుగుతుండే. నేను అది మిస్ అయినా. బట్ ఓవర్ ద పీరియడ్ నేను ఐ క్యాచ్డ్ అప్. ఈరోజు ఐ లెర్న్ ఎవ్రీథింగ్ వెరీ ఫాస్ట్. నేను ఏది కావాలన్నా టీమ్ తోటి డిస్కస్ చేస్తా, రీసెర్చ్ చేస్తా, ప్రొఫెసర్స్తో డిస్కస్ చేస్తా, అండర్స్టాండ్ చేసుకుంటా, అండ్ ప్రాక్టికలీ అప్లై చేయగలుగుతున్నా. దట్ ఈస్ హౌ వీఆర్ కంపెనీని నో వేర్ టు హైయెస్ట్ క్రెడెన్షియల్. ఈరోజు మా స్పేస్లో వీఆర్ లీడర్ ఇన్ దట్ సెగ్మెంట్ లాగా ఉన్నాం అన్నట్టు. అంటే మాకేం బ్యాక్ ఎండ్ ఏం సపోర్ట్ లేదు. ఓకేనా, చెప్తున్నా కదా, ఇంకొక ఆర్టికల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలి. ఓ రోజు ఈనాడు మెయిన్ పేపర్లో ఆర్టికల్ వచ్చింది, తెలంగాణ స్టార్ట్అప్ ఇట్లా పవర్ రిలేటెడ్ది మీటర్ రీడింగ్ దాంట్లో మంచి సొల్యూషన్ చేస్తున్నారని. అట్లా వాజ్ వెరీ హ్యాపీ. అకౌంట్లో చూసి ₹1 లేదా ఆ రోజు నాకు. అంటే గ్రౌండ్ రియాలిటీస్, అంటే అంత టఫ్ ఫేజ్ నుంచి స్టెప్ బై స్టెప్ ముందుకు రాగలిగినాం. అండ్ ఈరోజు ఒక 100 peopleకి ఆన్ డాట్ శాలరీ ఇస్తాం. ఆన్ డాట్ శాలరీ ఇయ్యని రోజు కంపెనీ రన్ అయ్యాం. క్లియర్. అంటే ఆ ప్రిన్సిపల్స్ అట్లా ఉన్నాయి. అండ్ ఇంపాక్ట్ లేని వర్క్ చెయ్యనే చేయం. ఏడ చేసినా కానీ, ఎక్కడ చేసినా కానీ ఎవరికో ఒకరికి రియల్ హెల్ప్ కావాలి. మా సర్వీసెస్ కూడా ఎక్కడైనా ఇచ్చినాము, వర్క్ అయితే లేదు, వీఆర్ నాట్ లయబుల్. అంటే ₹1 కూడా వాళ్ళ దగ్గర అడగ కాదు, ఇంకా వాళ్ళు ఏమైనా డిమాండ్ చేస్తే ఉల్టా పైసలు ఇవ్వాలి మనం. అట్లనే చెప్తున్నాను నేను టీం కూడా. అంటే అంత సిన్సియర్గా ఎఫర్ట్ పెడుతున్నాం. అండ్ యాజ్ ఏ గ్రోయింగ్ స్టార్ట్అప్ కొన్ని అక్కడిక్కడ ఉండొచ్చు స్మాల్ సపోర్ట్ ఇష్యూస్, బట్ వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ అన్నట్టు. ఎవ్రీ డే వీఆర్ పుట్టింగ్ దట్ ఎఫర్ట్ టు ఎన్హాన్స్ దట్. కొద్దిగా డీరేల్ అయినా ఐఎమ్ సారీ. అయితే ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి నేను మోటివేట్ చేస్తుండే, కాలేజ్ ఎన్విరాన్మెంట్ని యూజ్ చేసుకొని థియరీ కాదు, ప్రాక్టికలీ యూ అప్లై. ఇప్పుడు మనం ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, యూజ్ కేసెస్ మనం అప్లై చేయము. మన ఇంట్లోనే కరెంట్ బిల్, ఒక ఎలక్ట్రిసిటీ బిల్ ఇప్పటివరకు మీరు ఇప్పుడు స్ట్రేట్ క్వశ్చన్ టు శివ గారు, మీరు ఎప్పుడైనా మీ ఎలక్ట్రిసిటీ బిల్ చూసిరా? చూసినా కానీ నేను పట్టించుకోలేదు. అది సో ఎట్లా అవుతుంది ఏమవుతుంది అని తెలియదు. వ్యూవర్స్కి కూడా ఇది సేమ్ క్వశ్చన్. ఇప్పుడు మనకి ఇంత టైం లేదా అంటే ఉంది, దాన్ని చూడాలి. ఈ బిల్ ఎందుకు వస్తుంది ఇంట్లో, హౌ వీ కెన్ ఆప్టిమైజ్. ఒక చిన్న క్వైరీ తోటి ఓ ట్రిగరింగ్ పాయింట్ వస్తుంది. కానీ నిజం చెప్తున్నా, అంటే మీరు ఇది మాట్లాడినందుకు నేను కూడా మాట్లాడాలి కాబట్టి. సో టీ హబ్లో మన వాళ్ళ ఎంప్లాయీస్ కలిసారు. సో కలిసి ఈ స్మార్ట్ ప్లగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో నేను నా ఫ్రెండ్స్ టైం వేస్ట్ ఏం విందామని చెప్పేసి అన్నారు. సో అన్నగానే వెళ్ళిపోతున్నాం. తర్వాత వీళ్ళు నిజం చెప్పాలంటే మన ఎంప్లాయీస్ కూడా వినండి, ఒక్కసారి విని చూడండి, అది ఇది మీకు ఇష్టమైతే తీసుకోండి, లేకుంటే లేదని చెప్పేసి మాట్లాడడం జరిగింది. తర్వాత నేను నిల్చున్న తర్వాత వింటున్నా, మా ఫ్రెండ్స్ నా దగ్గర నుంచి వెళ్ళిపోయారు. దాని తర్వాత చెప్పినప్పుడు నేను కొంచెం అర్థమైంది, కొంచెం అర్థం కాలేదు. బట్ నేను నిజం చెప్తున్నా, నాకు ఫ్రీగా అది ఇచ్చిర్రు. ఇచ్చిన తర్వాత ఇది ఎట్లా యూజ్ చేయాలని అడిగినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిర్రు. ఎక్స్ప్లెయిన్ చేసినాక అరే ఇదేదో బాగుంది కదా అనుకున్నా.
అనుకొని ఇంటి దగ్గరికి వెళ్ళి అసలు ఈ భారత్ స్మార్ట్ సర్వీసెస్ అంటే ఏంటి అని చెప్పేసి రీసెర్చ్ చేసిన తర్వాత సంథింగ్ వీళ్ళు ఏదో చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి నేను మన ఎంప్లాయ్తో నేను అటాచ్ అవ్వడం జరిగింది. అసలు ఏంటి అది అని చెప్పేసి తెలుసుకున్న తర్వాత కొంచెం నాకు అంటే బాగా అనిపించింది. అంటే ఇట్లాంటి వాళ్ళని మనం చేయాలని. అంటే యూత్ కూడా ఎట్లున్నారు అంటే ఇప్పుడు నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఎందుకు లేని అన్నారు, దేని అవసరం లేదు అన్నారు. అంటే అట్లా అస్సలు అనుకోవద్దు. అంటే ప్రతి ఒక్కటి ఏదో ఒకటి ఉంటుంది అక్కడ. సో మనం వినాల్సిందే. అంటే మీరు కాలేజ్ గురించి చెప్పారు కాబట్టి సో ఇట్లా చాలా మంది యూత్ ఎట్లున్నామంటే ఇప్పుడు మనకెందుకులే పట్టించుకుంటే మనకెందుకు జస్ట్ లైక్ దట్ అన్నట్టు అసలు ఎందుకు అంటే పర్పస్ మిస్సింగ్. అసలు చిన్న చిన్న ఆస్పెక్ట్స్ ఇవి ఎంత వండర్ఫుల్. నిజం అసలు నేను తెలుసుకున్న తర్వాత నేను వండర్ అనుకున్నాను. నేను నిజం చెప్తున్నా. అంటే అసలు బిల్ ఎక్కడ, అసలు ఈ స్మార్ట్ ప్లగ్ ఏంది. ఈ పాడ్కాస్ట్ తోటి మనం ఒక 1000 మంది క్లైమేట్ యోధాని ఎంపవర్ చేసినాం అనుకోండి. ఎవ్రీ డే 1000 మంది వెళ్ళి ఒక 10 మందితోటి కనెక్ట్ అయితే ఎవ్రీ డే 10,000 మందిని ఒక ట్రాన్స్ఫర్మేషన్కి మనం హెల్ప్ చేస్తున్నట్టు అయితే. లేదు ఇప్పుడు నిజం చెప్తున్నా, హైదరాబాద్లో చాలా మంది ఉన్నారు. సో జాబ్ లేకుండా మీ ఇంట్లోనే ఏం పని చేయరా అని చెప్పేసి అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. సో వాళ్ళు మీరు ఈ క్లైమేట్ యోధాలో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు, మీరు జాయిన్ అవ్వచ్చు, మీకు అంటే ఎంప్లాయ్ లాగా కూడా ఫ్యూచర్లో అవ్వచ్చు. సో ఎందుకు ఆలస్యం చేస్తారు మీరు? అంటే జస్ట్ క్లైమేట్ యోధా మనది వెబ్సైట్ ఉంది, యాప్ ఉంది కదా. యాప్ ఉంది. సో నేను స్క్రీన్ మీద కూడా నంబర్స్ ఇస్తా. ఎవరన్నా మీరు క్లైమేట్ యోధాలో జాయిన్ అవ్వాలనుకుంటే మీరు ఆ నంబర్స్కి ఫోన్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. సో అంతే కదా సార్? అంతే, 100%. ఇట్ ఈస్, నేను చెప్తున్నా కదా, మీ టైంకి 100% వీల్ వాల్యూ ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీలా క్రియేట్ చేస్తాం. అండ్ ఒక కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ 100% విల్ బీ క్రియేటెడ్. అంటే వీ ఆల్ కాంట్రిబ్యూటర్స్ లా ఉన్నారు అన్నట్టు అట్లా. అండ్ ఒక్కరికని చెప్తున్నాం కదా, మనం ఇంటరాక్ట్ అయిన ప్రతి ఒక్కరికి హెల్ప్ అయ్యే పని మనం చేయగలుగుతాం. సింపుల్. మీరు మాతో రండి, కలిసి చేసాం. అండ్ ఎంత అయితే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసాం. అండ్ రన్నింగ్ అంటే టైం తక్కువ ఉంది, మనం ఎంత తొందర యాక్ట్ అయితే అంత మంచిది. ఓకే. సో చాలామంది మన వ్యూవర్స్ ఉన్నారు. సో వాళ్ళకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? లాస్ట్లీ ఒక పాయింట్. మా సర్వీసెస్ భారత్ స్మార్ట్ సర్వీసెస్కి మీరు సబ్స్క్రైబ్ కండి, మీ బిల్ రెడ్యూస్ కావడానికి. రెడ్యూస్ చేసే బాధ్యత మాది. 100% ఐఎమ్ అష్యూరింగ్ యూ. ఓకేనా? అండ్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీకు ఎనీ ప్రాబ్లం ఉన్నా 100% మీ మనీ మీకు రిటర్న్ ఇచ్చేసి, ఓకేనా, అండ్ ఆ లెర్నింగ్ అయితే మీకు చెప్తాం. అంటే మీకు అష్యూరెన్స్ ఇస్తున్నాం అన్నట్టు. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీరు ఇన్వెస్ట్ చేసిన టైంకి మనీకి వాల్యూ అనేది 100% వస్తుంది అనేది ఒక అష్యూరెన్స్ ఇవ్వడానికి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఒక నెట్వర్క్ని బిల్డ్ చేయాలని ఒక స్పిరిట్ ఉంది అన్నట్టు క్లైమేట్ యోధా అనేది. ఓకేనా? అందరూ ఇండిపెండెన్స్ డేకి చేసినట్టు ఒక కలెక్టివ్ యాక్షన్ చేసే డైరెక్షన్లో అందరం కలిసికట్టుగా చేద్దాం. సో దానికోసం కూడా ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ, మీకు తెలిసిన నెట్వర్క్లో ఎవరున్నా సరే, మీరైనా సరే, మీ నెట్వర్క్లో అయినా సరే, ఈ మెసేజ్ షేర్ చేయండి. ఎండ్ ఆఫ్ ద డే పోయే వరకు ఒకటి మంచి పని చేసిపోదాం. మేమైతే మీతో ఉన్నాం. ఎంతమంది వస్తే మనతోటి అంతమందితోటి విల్ ట్రై టు క్రియేట్ ఏ వెరీ వెరీ హెల్దీ ఎన్విరాన్మెంట్. ఏదో ఒక వేళ అసోసియేట్ కావచ్చు. ఓకేనా? అన్ని బిజినెస్ అని కాదు, సంబడి మేబీ కీన్ టు క్రియేట్ ఇంపాక్ట్, ఒక హెల్ప్ చేయొచ్చు. అంటే అసలు చెప్తున్నా కదా, వేస్టేజ్ లేని ఇల్లు లేదు, వేస్టేజ్ లేని ఆఫీస్ లేదు, వేస్టేజ్ లేని ఇండస్ట్రీ లేదు. ఓకేనా? అండ్ మనలాంటి లోకలీ చాలామంది అవైలబుల్ రిసోర్సెస్ ఉన్నారు. అండ్ మన ఫ్యూచర్ జనరేషన్ కోసం అందరం కలిసి వాళ్ళందరి కోసం మన ఫ్యూచర్, ఇప్పుడు మా డాటర్ కోసం నేను ఎట్లయితే డాట్ కనెక్ట్ చేసుకున్నానో అందరికి ఉంటారు. ఇట్ ఈస్, ఇప్పుడు నా డాటర్ కోసం చేసినా అందరికి హెల్ప్ అవుతుంది. అదే స్పిరిట్లో వీ వాంట్ టు వర్క్. అండ్ అట్లా ఒక మంచి స్పిరిట్ ఉంది. అండ్ మనం దాన్ని మంచిగా చేద్దాం. ఏంటంటే ఎంత చేయాలని ఉన్నా కానీ చేయట్లే అని ఒక యాంగ్విష్ నాకు ఎప్పుడు ఉంటుంది అన్నట్టు. ఎవ్రీడే అదొక పాయింట్ ఉంది. అది ఎంత తొందరగా దాన్ని అంటే రియల్ బిగ్ వర్క్ చేస్తున్నామనే స్టేజ్కి పోవాలనేదే ఉంది అన్నట్టు. బట్ ఇంకా గాడ్ విష్ తోటి స్టెప్ బై స్టెప్ ఎంత ఇదంతా చేస్తున్నాం. దట్ ఈస్ వాట్ ఈస్ మై మెసేజ్ టు ఆల్. కానీ అంటే మీరు చెయ్యాలి సార్. అంటే ఇంత మంచి మీరు ఒక మంచి పనిని మీరు ముందేసుకున్నారు. సో అందరికి ఉపయోగపడుతుంది కాబట్టి. సో ఫైనల్గా నాకు ఇంకో క్వశ్చన్ ఉంది. ఈ వాటర్ వేస్టేజ్ ఎక్కువ జరుగుతుంది. పర్ఫెక్ట్. సో అంటే సమ్మర్లో హైదరాబాద్లో అసలు వాటరే దొరకవు, ట్యాంకర్లు తెప్పించుకోవాలి. ఈ వాటర్ వేస్టేజ్ని ఎట్లా కంట్రోల్ చేయాలి మనం? మేము ఇప్పుడు ఫస్ట్ ఎలక్ట్రిసిటీ మీద ఫోకస్ చేసినామా, నెక్స్ట్ టార్గెట్ వాటరే. ఓకే, టచ్ చేసినారు అసలు హార్ట్లో ఉన్నది మీరు టచ్ చేసి నేను మిస్ చేసిన. ఓకే, మేము ఏమంటామంటే ఎలక్ట్రిసిటీ, వాటర్ అండ్ గ్యాస్
ఆల్ దీస్ యూటిలిటీస్. ఓకేనా? సో అన్నికి వాటర్ కూడా చేయాలని, వాటర్ది కూడా చెప్తున్నా కదా. నేను ఇంకోటి సింపుల్ ఒక యూస్ కేస్, మా ఇంట్లో ఉన్న యూస్ కేస్ చెప్తా చూడండి. ఇప్పుడు మా దగ్గర కూడా ఆ వాటర్ కంట్రోలర్ రెడీ అయింది, న్యూ ప్రోడక్ట్లో అది మిస్ చేసిన నేను యాక్చువల్లీ. ఓకే. అయితే ఇప్పుడు మా ఇంట్లో ఎప్పుడైనా ఒక నెలలో ఒక్కసారైనా వాటర్ వేస్ట్ అవుతుండే, ఓవర్ఫ్లో అయ్యి ట్యాంక్ నుంచి. వాటర్ వేస్ట్ అయిన రోజు మా ఇంట్లో అయితే ఎవరైనా చనిపోయినట్టే ఉంటుండే ఎన్విరాన్మెంట్. అందరూ అంతా సెన్సిటివ్, వేస్ట్ అయింది బాధ అవుతుండే, కానీ అవాయిడ్ చేయలేకపోయినా అయిపోయింది. నెలకోసారి అవుతుండే ఇన్స్టెన్స్. ఓకేనా? చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కూడా, అరే నువ్వు చూసేది ఉండే నేను చూసేది ఉండే, అదొకటి ఉంటుంది. అయితే నేనేం చేసినా ఇంక అప్పుడప్పుడే మనకు తెలిసిన సోర్స్ నుంచి మంచి వాటర్ కంట్రోలర్ది ఎనేబుల్ చేసినాం. అది పెట్టినాము ఆల్మోస్ట్ 2.5 years అవుతుంది అనుకుంటా. ఒక్క ప్రాబ్లం లేదు. ఓకేనా? అండ్ ఆటోమేటిక్గా వాటర్ అయిపోగానే ఆన్ అవుతుంది, ట్యాంక్లో నిండంగానే ఆఫ్ అయిపోతుంది. అసలు ఇది అసలు ఇంట్లో ఒక పీస్ ఆఫ్ మైండ్ క్రియేట్ చేసింది. అసలు ఆ డిస్టర్బెన్స్ని టోటలీ జీరో చేసేసింది. వాటర్ వేస్టేజ్ చేయలేదు అసలు, అండ్ పవర్ కూడా ఆప్టిమలీ అవుతుంది. నువ్వు రోజు అది ఆ యాక్టివిటీ, నా మైండ్లో నుంచి ఆ యాక్టివిటీ కూడా ఆటోమేట్ అయింది. అంటే ఇవన్నీ చాలా పవర్ఫుల్ డివైజెస్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. ఇప్పుడు మేము దాన్ని ఇంకా లోయెస్ట్ కాస్ట్లో తీసుకొస్తున్నాం. దాంట్లో ఇప్పుడు నా దగ్గర ఉన్న దాంట్లో మానిటరింగ్ లేదు, ఇప్పుడు మా దాంట్లో మానిటరింగ్ కూడా తీసుకురాగలుగుతున్నాం. మానిటరింగ్ కూడా తీసుకొచ్చి ఏమవుతుంది, పీక్ టైంలో దీన్ని రన్ చేయం. అర్థమవుతుందా? అంటే డిస్కామ్ కూడా హెల్ప్ చేయం. ఇప్పుడు మేము డిస్కామ్ తోటి క్లోజ్గా వర్క్ చేస్తాం కాబట్టి మేము చేసే ప్రతి దాంట్లో డిస్కామ్ కూడా కొద్దిగా హెల్ప్ చేయాలని ఒక స్పిరిట్లో వర్క్ చేస్తాం. అంటే పీక్ టైంలో కాకుండా నాన్ పీక్ అవర్స్లో వర్క్ చేసేటట్టు. అంటే ఇవన్నీ చిన్నవి. వాటర్ది కూడా ఏమవుతుందంటే ఇంకొకటి చూడాలి, మనకు వాటర్ది మనం క్వాంటిఫై చేయము. అసలు ఏదైతే మానిటర్ చేయలేమో దాన్ని కంట్రోల్ చేయలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంత వాడుతున్నామనే ఒక క్లారిటీ రావాలి. ఆ క్లారిటీ మనకు మానిటరింగ్ తోటి వస్తుంది. ఇప్పుడు ఆటోమేటిక్ వాటర్ కంట్రోలర్ తోటి ఒకటి వస్తుంది. మేము నల్లకు కూడా ఏదైనా మెకానిజం దాని గురించే రీసెర్చ్ నడుస్తుంది అన్నట్టు, కాస్ట్ ఎఫెక్టివ్గా. సమ్మర్లో ఉంటుంది. సమ్మర్లో ఇప్పుడు అపార్ట్మెంట్స్ ఉంటాయి, అపార్ట్మెంట్స్లో అంత తూతూమయమై అవుతుంటుంది అన్నట్టు. అరే నువ్వు ఎక్కువ వాడినావు, అందరు ఒకరు వేస్ట్ చేస్తున్నారని ఉంటుంది. అది పెద్ద ఛాలెంజ్ అన్నట్టు, అండ్ జెన్యూన్ ప్రాబ్లం కూడా. సో అట్లాంటి అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఒక్కొక్క ఫ్లాట్కి ఒక మీటరింగ్ పాయింట్ పెట్టేసి ఆ మానిటరింగ్ చేసుకుంటే తగ్గిపోతుంది. మేము ఫ్లాట్స్ కూడా ఈ ఎలక్ట్రిసిటీ వాటర్ కాంబినేషన్లో కూడా ఫ్యూచర్లో సొల్యూషన్ తీసుకొస్తాం. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉంది, వాటర్ కూడా తీసుకొస్తాం. ఓకే. సో అంటే ఈ గ్యాస్కి సంబంధించింది కూడా గ్యాస్ది కూడా ఎస్. అంటే గ్యాస్ది కూడా ఏమైతుంది అంటే ఫ్యూచర్లో పైప్ న్యాచురల్ గ్యాస్ వస్తుంది అన్నట్టు, సిలిండర్ది తీసేస్తారు. ఓకేనా? సో ఎలక్ట్రిసిటీ, వాటర్ అండ్ గ్యాస్ 3 మీటర్స్ తోటే రికార్డ్ అవుతాయి. సో ఎస్పెషల్లీ గ్యాస్ ఏమవుతుంది అంటే, గ్యాస్ కిచెన్ లోపల ఉంటుంది. కిచెన్ లోపల ఉన్నప్పుడు బయట వాళ్ళు ఎవరైనా వచ్చే బదులు ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళే ఆ మీటర్ని ఫోటో తీసుకుంటే మీ బిల్ జనరేట్ అయిపోతుంది అన్నట్టు. సో అట్లా చేయొచ్చు. ప్లస్ వాళ్ళకు కూడా మానిటరింగ్ చేయొచ్చు. ఇప్పుడు మేము మొన్న 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ డేలో, అంటే 75 years చేసినప్పుడు ఒక 75 డిఫరెంట్ టిప్స్ షేర్ చేసినాం అన్నట్టు ఎవ్రీడే, కార్టూన్ లాగా సిరీస్. దాంట్లో ఒక 5-6 టిప్స్ రిలేటెడ్ టు గ్యాస్ ఉన్నాయి అన్నట్టు. ఇప్పుడు గ్యాస్ని మనం ఆప్టిమైజ్ చేయడానికి ఎట్లా అనే దాని మీద కూడా లాట్ ఆఫ్ టిప్స్ ఆర్ దేర్ అన్నట్టు. సో దాన్ని ఎట్లా యూజ్ చేయాలి, ఏం యూజ్ చేయాలి. సో ఫ్యూచర్లో ఇవన్నీ రాబోతున్నాయి 100%. ఎలక్ట్రిసిటీ, వాటర్ అండ్ గ్యాస్, దీంట్లో ఎనీ రిడక్షన్ కావాలన్నా కానీ ఫస్ట్ నేమ్ మాదే గుర్తు రావాలి. ఆ డైరెక్షన్లో ఎఫర్ట్ పెట్టినాం, ఒక లెవెల్ ఎస్టాబ్లిష్ అయినాం, డిఫాల్ట్ నేమ్ లాగా ఎస్టాబ్లిష్ అయిపోతాం పక్కా. అప్పటివరకు విల్ నాట్ లీవ్ వన్ స్టోన్ అన్టర్న్డ్ అన్నట్టు చేస్తూనే ఉంటాం ఏది అయితే పాసిబుల్ అయితే. అంటే ఇంకా మీరు అనుకుంటున్న ఫ్యూచర్లో ఇంకా ఈ ప్రోడక్ట్ కూడా తేవాలనుకుంటే ఏదైనా ఉందా? అంటే మేము షాక్ అయ్యే ప్రోడక్ట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఆశ్చర్యానికి గురయ్యే ప్రోడక్ట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఇవన్నీ ఏంటంటే రియల్ గుడ్ ప్రోడక్ట్స్ అన్నట్టు. అంటే ఇప్పుడు ఫ్యాసినేటింగ్ ఇవి ఏంటంటే ఒక బిహేవియర్ చేంజ్ని సింప్లిఫై చేస్తూ ఆటోమేట్ చేసే ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్. ఓకేనా? సో దీంట్లో మేము నెక్స్ట్ లెవెల్లో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏం తీసుకొస్తున్నామంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇప్పుడే మేము ఫుల్లెస్ట్కి వాడతాం. ఇంకా ఎక్స్టెన్సివ్గా వాడి వెదర్ డేటాని కూడా కన్సిడర్ చేస్తూ డైలీ బేస్లో స్మాల్ కరెక్షన్స్ తోటి కూడా ఎక్కువ ఇంపాక్ట్ అయ్యేటట్టు, మీ కంఫర్ట్ని ఎక్కడ లూజ్ కాకుండా ఇంకా మోర్ రిడక్షన్ ఎట్లా తీసుకురాగలుగుతాం అనేది కంటిన్యూస్ హోంవర్క్ చేస్తున్నాం అన్నట్టు. దాంట్లోనే మ్యాజిక్ ఉంది అన్నట్టు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక లెవెల్ వరకు సేవింగ్ తీసుకురావుతున్నాం, అదే కంఫర్ట్ మిస్ మ్యాచ్ అంటే కాకుండా, డైల్యూట్ కాకుండా ఎక్కువ సేవింగ్స్ ఎట్లా తీసుకురావాలి. సో అట్లా జస్ట్ మా డివైస్ ప్లగ్ చేసేసాయి అంతే. ఎండ్ ఆఫ్ ద డే ఆ డివైజెస్ ఒకటి దానికి ఒకటి మాట్లాడుకొని
మీకు ఎట్లా తగ్గియాలో ఇట్ విల్ టేక్ కేర్ ఆ లెవెల్ అన్నట్టు. ఏరియాని డిఫైన్ చేస్తారు, కోస్టల్ ఏరియాలో ఒకలాగా, చిల్డ్ ఎక్కువ చల్ల ఉన్న ఏరియాలో ఒక, ఎక్కువ హాట్ ఉన్న ఏరియాలు, ఇట్లా ఏరియాని బట్టి ఒక సొల్యూషన్ అడిగితే వాళ్ళు సొల్యూషన్ ఇచ్చేస్తారు అన్నట్టు, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే. సో అట్లా తీసుకొస్తాం, అది అంటే రోడ్ మ్యాప్లోనే ఉంది, ఆ డైరెక్షన్లో ఫ్యూచర్ సొల్యూషన్స్ ఉంటాయి. ఓకే. సో ఇవన్నీ పక్కన పెడితే మీ డ్రీమ్ ఏంది అసలు? పోయే వరకు ఒక మంచి లెగసీ క్రియేట్ చేయాలి కంపెనీది. ఓకే. మేము పోయినాక కూడా ఈ ఇంపాక్ట్ ఇట్లనే కంటిన్యూ అవుతూ ఉండాలి. సింపుల్. పోయే వరకు అంటే పైకి పోయే వరకు పని చేస్తూనే ఉండాలి, చేస్తూనే ఉంటా. సో అంటే మీ మాటలలో జెన్యూనిటీ చాలా ఉంది. సో మీరు అనుకున్నవన్నీ అవ్వాలి. సో ఇంతమందికి యూజ్ అవుతుంది కాబట్టి, సో ఫ్యూచర్ జనరేషన్స్కి ఉపయోగపడేలాగా మీరు ఇన్నోవేట్ చేస్తున్నారు కాబట్టి, సో మంచి పేరు రావాలి, మీరు ఇంకా మంచి స్టేజ్లో ఉండాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో థ్యాంక్ యూ సో మచ్ సార్. తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.